జనసేన పార్టీ నాయకుల తరపున జన సైనికుల తరపున తెలుగు ఆడపడుచులకి అక్క చెల్లెలకి ఒక్కసారి మనస్ఫూర్తిగా రెండు చేతులతో మీకు నమస్కరించుకుంటాను. ఇన్ని లక్షలాది మంది జన సైనికులు తరలి వచ్చిన నా జన సైనికులు కారు మబ్బుల్లో పరిగెత్తే నా జన సైనికులు కారు మబ్బుల్లో పరిగెత్తే పిడుగులు. అవినీతి వ్యవస్థని ముంచేసే ఉధృత జలపాతాలు, దౌర్జన్యాన్ని చీల్చి చెండాడే సింహాలు నా జన సైనికులు. నా జన సైనికులు కలల ఖనిజాలతో చేసిన యువకులు, తల్లి భారతమాతకి ముద్దు బిడ్డలు నా జన సైనికులు. నిన్ను చెప్పాను, ఈ కవాతు ముఖ్య ఉద్దేశం కవాతు ఎప్పుడు చేస్తాం? కవాతు ఎవరు చేస్తారు? కవాతు మిలిటరీ సైనికులు చేస్తారు. కవాతు సామాన్య ప్రజలు చేయరు. సామాన్య భారతదేశ ప్రజలు కవాతు చేయరు. జనసేన జన సైనికులు ఇప్పుడు వర్తమాన భారతదేశ ప్రజాస్వామ్యంలో ఎందుకు అవసరపడింది? ఎందుకు మనం కవాతు చేయాల్సి వచ్చింది? శేషేంద్ర గారు చెప్తారు, నిన్న పాటలో కూడా చెప్పాను. సూర్యుడి నుంచి సూర్యుడికి 24 గంటల దూరం, మనిషి నుంచి మనిషికి 2 గుండెలే దూరం. గ్రామం నుంచి సంగ్రామానికి ఇంకెన్ని బాకుల దూరం. ఎందుకు ఈ పదం వాడారు? ఏమకెళ్ళినా పవన్ కళ్యాణ్ బయటకు వచ్చాడని జనం వస్తున్నారా? జనసేన పార్టీ పెట్టారని జనం వస్తున్నారా? సగటు రాజకీయ వ్యవస్థ కుళ్ళిపోయి, అవినీతితో నిండిపోయి, నిరుద్యోగంతో రగిలిపోతున్న యువత ఈ రోజున జనసేన కవతలో ఎందుకు నరం బిగించి ఎందుకు వచ్చారంటే అవినీతిని ప్రక్షాళన చేయడానికి, దోపిడీ వ్యవస్థని నిలువరించడానికి. అందుకే కవాతు ముఖ్య ఉద్దేశం. సగటు ప్రజాస్వామ్య వ్యవస్థ, సగటు ప్రజాస్వామ్య విభాగాలు, బ్యూరోక్రసీ విభాగాలు, రాజకీయ వ్యవస్థ నిర్వీర్యమైపోతుంటే మన రాజకీయ నాయకులకి సగటు ప్రజల నుంచి, సగటు సామాన్యుల నుంచి, మధ్య తరగతి మేధావుల నుంచి, ఆడపడుచుల నుంచి, అక్క చెల్లెల నుంచి ఒక విప్లవం రావాలి. వారికి బుద్ధి చెప్పాలి, వారిని నదియాలి, వారి దోపిడీని నిలువరించాలి. అందుకే ఈ కవాతు చేస్తున్నాం మనం. యుద్ధం ఈ రోజున అవినీతితోటి పాలనా వ్యవస్థ అస్తవ్యస్తంగా తయారైనప్పుడు ఈ రోజున ముఖ్యమంత్రి గారు కానీ, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు కానీ యువతకి ఎన్నో చెప్పారు. ముఖ్యమంత్రి గారైతే విజన్ 2020 అని చెప్పి 2 కోట్ల యువత ఉద్యోగాలని చెప్పారు. ఆ ఉద్యోగాలు లేవు. ఇవన్నీ చాలా మంది కొన్ని సంవత్సరాలుగా, దశాబ్దాలుగా రగిలి 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 ఈ రోజున జనసేన పార్టీ ఆవిర్భావానికి కారణమైంది. జనసేన పార్టీ చాలా బాధ్యతతోటి
చాలా డిసిప్లిన్ తోటి నడిచే పార్టీ ఇది. నా సంస్కారాన్ని చాలా మంది తప్పకం చేసుకుంటారు రాజకీయ నాయకులు. నేను ఉండేది ఎప్పుడు ప్రజల పక్షాన. ఒక సామెత ఉంది, తల్లిదండ్రులు తిట్టుకుంటా లేస్తే పిల్లలు కొట్టుకుంటా లేస్తారని. అలాంటిది రాజకీయ వ్యవస్థను నడపాల్సిన పెద్దలే కాల్చి చంపేయండి, ఉరి తీయండి అని చెప్పి ప్రతిపక్ష నాయకుల్లాగా అధికార పక్షం నాయకులు ప్రతిపక్ష నాయకులు ఎమ్మెల్యేలని అడవిలో మనకి సంతలో జంతువులు కొన్నట్టుగా వెళ్ళే విధానాలు, ఇవన్నీ సగటు ప్రజాస్వామ్య వ్యవస్థని అపహాస్యం చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో జనసేన ఒక సరికొత్త ఆలోచన విధానం. మీరు చెప్పండి, ఈరోజు మనకి ఈ రోజున 2018లో ఉదాహరణకు మన తూర్పుగోదావరి జిల్లాలోనే ఉన్న ఈ బలం, ఈ సంఖ్యాబలం, ఈ ప్రేమ 2009లో లేదా మనకి, 2014లో లేదా మనకి. ఎందుకు పోటీ చేయలేదంటే నేను ఒకటే కోరుకున్నాను, ఒక పోలీస్ కానిస్టేబుల్ అవ్వాలన్నా ట్రైనింగ్ తీసుకోవాలి, ఒక గెజిటెడ్ ఆఫీసర్ అవ్వాలన్నా ఎగ్జామ్స్ రాయాలి, ఒక ప్రైవేట్ టీచర్ అవ్వాలన్నా బీఈడీ ఎగ్జామ్స్ రాయాలి, అనుభవం కావాలి. అలాంటిది ఇన్ని కోట్ల మంది ప్రజా జీవితాన్ని శాసించే ఒక రాజకీయ పార్టీని నడిపే వ్యక్తికి అనుభవం ఉండాలని నేను కోరుకునేవాడిని. అందుకే 2009లో కూడా నేను వెంట పోటీ చేయడానికి ఉన్నాను, కానీ ఎప్పుడూ ముందుకు రాలేదు. 2014లో సత్తా లేక కాదు, అనుభవంతో ఉన్న వ్యక్తి ఒకడున్నాడు. పెద్దవాయన 100 కిలోమీటర్లు నడిచారని చెప్పారు. 8 కిలోమీటర్ల మీ సమస్యలు పరిష్కారం చేస్తారని చెప్పారు. నేను పార్టీ పెట్టింది నా స్వప్రయోజనాల కోసం పెట్టలేదు, సమాజ ప్రయోజనాల కోసం, దేశ ప్రయోజనాల కోసం, రాష్ట్ర ప్రయోజనాల కోసం పెట్టాను. ఈ రోజున్న బలం 2014లో లేదా మనకి కొత్తగా వచ్చిన బలం అనేది మనకి. కానీ ఓట్లు చీల్చి రాష్ట్ర పరిస్థితిని అస్తవ్యస్తం చేయడం ఇష్టం లేక, బాధ్యతతో, రాష్ట్ర శ్రేయస్సు కోసం, దేశభక్తితో నేను పోటీ చేయకుండా అనుభవజ్ఞుడైన మనిషి, దశాబ్దాలుగా అనుభవం వ్యక్తి, ముఖ్యమంత్రి గారు ఉన్నారు నారా చంద్రబాబు నాయుడు గారు, వారికి నేను సపోర్ట్ చేశాను. సపోర్ట్ చేసి ఒక్కరోజు కూడా ఒక పార్టీ జెండా మోస్తేనే పదవులు అడిగే సమాజం లేదు. అలాంటిది సినిమాలు వదిలిన సర్వస్వం, నాకు హెరిటేజ్ లాగా 1000 కోట్లు ఉన్న ఫ్యాక్టరీలు లేవు, 100 కోట్లు చేసే భవనాలు, కానీ నాకు దేశం మీద ప్రేమ, నమ్మకముల మీద ప్రేమ, నా ఆడపడుచుల మీద జాగ్రత్త బాగుండాలని కోరుకున్నా. అందుకని ఏమాత్రం ఏమి ఆశించకుండా, ఒక ఎమ్మెల్యేలు అవసరం లేదు, ఎంపీలు అవసరం లేదు, మీరు రాష్ట్రాన్ని బలమైన సుపరిపాలన అందించాలని ముఖ్యమంత్రి గారిని కోరుకుంటే, ముఖ్యమంత్రి గారు మనకిచ్చింది ఏమీ కోరలేదు. కనీసం అమరావతిలో ఇన్ని సంవత్సరాలలో ఒక పార్టీని, బిల్డింగ్ ని స్థాపించడానికి నాకు ఆస్కారం లభించలేదు. చాలా మంది నా భావజాలాన్ని ఇష్టపడి, జనసేన ఆలోచనని ఇష్టపడి, అన్ని కులాల నుంచి, అన్ని మతాల నుంచి అండగా నిలబడితే ఈ రోజున జనసేన పార్టీ అమరావతిలో, విజయవాడలో మనం పార్టీ బిల్లు స్థాపించడం జరిగింది. ఇది తెలుగుదేశం పార్టీ సహకరించింది కాదు. తెలుగుదేశం పార్టీ మనకి ఏ ఒక్కనాడు కూడా ముఖ్యమంత్రి గారు మర్యాద ఇస్తారు, ఇంటికి వెళ్తే కొంచెం పంచదార చక్కెర టీ ఇస్తారు, మర్యాద ఇస్తారు. కానీ
జనసేన పార్టీ మటుకు ఎదగకూడదు. జనసేన పార్టీ భావజాలం ప్రజల్లోకి వెళ్ళకూడదు. జనసేన యువతను ప్రభావితం చేయకూడదు. జనసేన మటుకు ఎప్పుడు తెలుగుదేశం పార్టీ పల్లకీలు మోస్తూనే ఉండాలి. అది చంద్రబాబు నాయుడు గారు ఆలోచించారు. నేను దానికోసం తెలుగుదేశాన్ని మోయడం కోసం జనసేన పార్టీ పెట్టాల. 2014లో నేను కోరుకుని ఓట్లు చేయకూడదు. బాధ్యతగా అండగా ఉన్నాను. అలాంటి నన్ను ముఖ్యమంత్రి గారు ఏ రోజున కూడా ఒక స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఇష్యూలో ఒక సలహాలు సంప్రదింపులు అడగలేదు. కానీ మీకు ఓట్లు కావాలి, జనసేన సైనికులు మీకు అండగా కావాలి. పవన్ కళ్యాణ్ దేశభక్తుడు, జన సైనికులు గొప్పవాళ్ళు మాట్లాడారు 2014 ఎలక్షన్స్ లో. కానీ ఏ రోజున కూడా మాట్లాడతారు. 2018లో మార్చిలో తెలుగుదేశం పార్టీ అవినీతి గురించి మాట్లాడుతూ ఉంటే ముఖ్యమంత్రి గారు అంటా ఉన్నారు, సడన్గా ఎందుకు మారుతాం? ముఖ్యమంత్రి గారు తెలీదా? నేను చెప్పలేదా మీకు? ఎన్ని రకాలుగా చెప్పాను మీకు. కానీ వారు పట్టించుకోలే. ఈ రోజున ఏ మూలకెళ్ళినా, ఎక్కడికెళ్ళినా, ఉత్తరాంధ్ర నుంచి, ఇచ్చాపురం నుంచి ఏ మూలకెళ్ళినా కనీసం మౌలిక వసతులు లేవు, మౌలిక సదుపాయాలు లేవు. నాకు కష్టం అని తెలుసు. పాలన ముఖ్యమంత్రి గారికి స్థానంలో కూర్చొని ఒక అనుభవజ్ఞుడు కావాలి. కరెంట్ ఆపారా? అది బాబు జాగ్రత్త, కరెంట్ ఉందా కానీ చూసుకోండి. విషయంలో ముఖ్యం, నాకు జాగ్రత్త. ఏ మూలకెళ్ళినా, ఎక్కడికెళ్ళినా మౌలిక వసతుల్లో రోడ్లు సరిగ్గా ఉండవు, డిగ్రీ కాలేజీలు ఉండవు. కానీ విజన్ 2020 2 కోట్ల ఉద్యోగాలను ఎప్పుడు 2004లో చెప్పారు, 2003లో, 2002లో ఆ విజన్ 2020లో 2 కోట్ల ఉద్యోగాలని చెప్పారు. 2 కోట్ల ఉద్యోగాలు. దీనికి మరి ఇంత అనుభవజ్ఞులు అవన్నీ జరగకపోయినా నేను ఒకటే కోరుకున్నాను, ఏదన్నా అనుభవం పనిచేస్తుంది మన రాష్ట్రానికి చేస్తే తిరిగి వచ్చింది. ఒకప్పుడు గోదావరి అందాలు, గోదావరి ఇసుక తల్లి. కానీ ఈరోజు ఏ మేరకు చూసినా ఇసుక దోపిడీలు, ఇసుక మఫియాలు ఎటున్నా కానీ, ఏ మూలకెళ్ళినా అవి జన్మభూమి కమిటీలా, గూండా కమిటీలో నాకు అర్థం కావట్లేదు. అవి జన్మభూమి కమిటీలా, దోపిడీ కమిటీలా అని. అవి జన్మభూమి కమిటీలా, వ్యవస్థను నిర్వీర్యం చేసే కమిటీలా నాకు అర్థం కావాలి. ఇందాక దారిలో వస్తుంటాయి, ఇందాక మన విజయవాడ నుంచి దారిలో వస్తూ ఉంటే మళ్ళీ మీరు బాబు గారు మళ్ళీ మీరు రావాలని చెప్పి ఎక్కడున్న హోర్డింగ్స్ ఉన్నాయి. వచ్చి ఏం చేస్తారండి మీరు? మళ్ళీ వచ్చి ఏం చేస్తారండి మీరు? నేను ఏమి ఆశించకుండా జనసేన పార్టీకి మీకు ఇంత అండగా ఉంటే, పవన్ కళ్యాణ్ బూతులు తిట్టించారు, పవన్ కళ్యాణ్ తల్లిని దూషించారు, అది మాకు ఇచ్చింది గిఫ్ట్లు. సరే, వ్యక్తిగతంగా జనసేన పార్టీ ఎదగకూడదు, జనసేన పార్టీ చంపేయాలి, పవన్ కళ్యాణ్ నిరుత్సాహపరచాలి, పవన్ కళ్యాణ్ భయపెట్టాలి. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, నారా లోకేష్ గారికి, మీ ఇద్దరికి చెప్తున్నాను, రాజమండ్రి నుంచి 14 ఏళ్ల వయసులో దేశానికి సేవ చేయడానికి, సమాజానికి అండగా సేవ చేయడానికి నేను 14 ఏళ్ల వయసులో నిర్ణయించుకున్నాను. అది ఒక మా అన్నయ్యకి తెలియదు, ఒక మా నాన్నకు తెలుసు, మా అమ్మకు తెలుసు. నేను రాజకీయాలను అర్థం చేసుకొని వచ్చాను.
మాట్లాడితే పవన్ కళ్యాణ్ సినిమా యాక్టర్ అంటారు. అరే మీ కొడుకు ఏం తెలుసండి లోకేష్ గారికి? పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసిన వ్యక్తిని పంచాయతీ రాజ్ శాఖ మంత్రిగా చేశారా మీరు? అరే విశ్వనాథపేట మాజీ సర్పంచ్ లక్ష్మయ్య గారిని అడగండి, ఆయన చెప్తారు రాజ్యాంగం గురించి, పంచాయతీ రాజ్ వ్యవస్థ గురించి ఆయన మాట్లాడతారు. మీ అబ్బాయికి ఏం తెలుసు పంచాయతీ వ్యవస్థ గురించి? ఆయన పంచాయతీ రాజ్ శాఖ మంత్రిగా చేశారు మీరు. ఎక్కడైనా సరే తండ్రి వారసత్వం కొడుకు రావాలి. తండ్రి వారసత్వం అంటే ఏంటి? ఇంటి పేరు, తండ్రి రూపురేఖ, తండ్రి డిఎన్ఏ, తండ్రి ఆస్తులు పాస్తులు, తండ్రి అనుభవం కొడుకు వస్తుందా? అరే మీ కొడుకుని ముఖ్యమంత్రిని చేయడానికి జనసేన మీకు అవకాశం ఉంది. మీకు జాగ్రత్త అబ్బాయిని పక్కన నీళ్ళు వాళ్ళు చెప్పక్కడ నీళ్ళుంటాయి నా చెప్తాను. అరే ముఖ్యమంత్రి గారు విజన్ 2020లో 2 కోట్ల ఉద్యోగాలు అంటే అప్పుడే సరదాగా చెప్పారు. ఈ మధ్యన అడిగాను, ఇచ్చాపురంలో ఒకళ్ళని అడిగాను, ముఖ్యమంత్రి గారు నిరుద్యోగం పాల్గొలుతున్నారు కదా, 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తా ఉన్నారు, అదే విషయం 2020 ఇంకా బాగా చేస్తారని చెప్పారు. మళ్ళీ ముఖ్యమంత్రి అక్కడ ఇచ్చాపురంలో ఒక పెద్ద ఆయనతో మాట్లాడుతూ ఉంటే రోడ్ సైడ్ బండాపి వాళ్ళ అబ్బాయి పక్కన ఉన్నాడు. ఆయన అడిగా, చెప్పాను బాబు వస్తే జాబ్ వస్తుంది అన్నారు కదా, ఏమంటారంటే ఆ పెద్ద ఆయన చెప్పింది ఒకటే మాట అన్నారు, జీలకర్రలో కర్ర లేదు, నేతి బీరకాయలో నెయ్యి లేదు, బాబు జాబులో జాబు లేదని చెప్పారు ఆయన. ముఖ్యమంత్రి గారికి నేను ఒకటే అడుగుతున్నాను, సింగిల్ విండో మేము బోల్డ్ అన్ని ప్రోత్సాహంగా ఇస్తాం. ఎక్కడో విదేశాలకు వెళ్తారు, ప్రత్యేకమైన ఫ్లైట్లు వేసుకెళ్ళండి, ఫస్ట్ క్లాస్లో తిరగండి, మాకు అభ్యంతరం లేదు. ఓకే, మీ ప్రయోజనం మీ సేఫ్టీలు మేమేం కాదంటలా. ఎన్ని పరిశ్రమలు వచ్చినాయి, ఎన్ని ఉద్యోగాలు వచ్చినాయి. మీరు కనీసం మన రాష్ట్రంలో, నేను అమెరికాకి వెళ్తే న్యూయార్క్ లో ఒక చిన్న హాట్ హౌస్ పెట్టుకుని తోపుడు పడిన అబ్బాయిని అడిగాను, బంగ్లాదేశీ అతను. అతను నీకు లైసెన్స్ ఎలాగాలి, నేను పోలీసులు బెదిరిస్తారు ఇక్కడ రోడ్ సైడ్ షాపులు పెట్టుకుంటా అంటే అతను ఒకటే చెప్పాడు, నేను న్యూయార్క్ మెట్రోపాలిటన్ దగ్గరికి వెళ్తాం, అక్కడికి వెళ్తే ఒక $300 కడతాను, $300 కడితే మళ్ళీ నేను సంవత్సరం పొడుగుతా, 3 సంవత్సరాలు, అది కూడా 3 సంవత్సరాలకు ఒకసారి, ఎవ్వరు ఇబ్బంది పెట్టరు. అలాంటిది మన తోపుడు బండ్లు కానీ, చిన్న కూరగాయలు అమ్ముకునే బండ్లు కానీ, నిజంగా ముఖ్యమంత్రి గారు ఉద్యోగాలు చేయాలంటే మీరు విదేశాలకు వెళ్ళండి, ఇంకోటి చేయండి. కానీ ముందుగా మీరు ఆలోచించాల్సింది, మన అసంఘటిత కార్మికులు ఉన్నారు ఎంతమంది, చిన్నపాటి తోపుడు బండ్లు, ఒక చిన్న ఇడ్లీ పెట్టుకునే బండి, ఇడ్లీ టిఫిన్ బండి, వాళ్ళు ఎలా సుఖంగా పెట్టుకోవాలి? వాళ్ళకి లైసెన్స్లు ఎట్లా? ట్రాఫిక్ పోలీసులు ఇబ్బంది పెట్టకుండా, రెవెన్యూ శాఖ ఇబ్బంది పెట్టకుండా ఒక సింగిల్ విండో సిస్టమ్ క్రియేట్ చేయలేకపోయారు. ఎక్కడో విదేశాలకు వెళ్ళి బిల్ గేట్స్ తేవడం కాదు, ఎక్కడో విదేశాలకు వెళ్ళి బిల్ క్లింటన్ గారిని తేవడం కాదు. ముందుగా మన మూలాల్లో, మన పల్లెటూళ్ళల్లో, మన టౌన్స్ లో సగటు మనుషులు, వారిని కష్టం చూడండి, వారిని అర్థం చేసుకోండి. అందుకే జనసేన పార్టీ అధికారంలోకి వస్తే ముందుగా అసంఘటిత కార్మికులకి, చిన్నపాటి వ్యాపారులకి మేము మీకు అండగా నిలబడతామని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటున్నాం. అలాగే కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ అని చెప్పి
ముఖ్యమంత్రి గారు మాట్లాడుతున్నారు. కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ పెట్టేటప్పుడు ఏ ఒక్కరు కూడా నిజంగా పెన్షన్ అనేది భద్రత, మీ శక్తి, మీరు చేసే నినాదం ఒక రోజున మంత్రమై విశ్వంలోకి వెళ్తుంది. ఆ కోరిక సత్యమై తీరుతుంది. నాకు కోరికుండి కాదు, నాకు ముఖ్యమంత్రి పదవి అలంకారం కాదు, నారా చంద్రబాబు నాయుడు గారిలాగా వారసత్వం కాదు, ప్రతిపక్ష నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు మన గారు ముఖ్యమంత్రి అయ్యారు కాబట్టి నేను కూడా ముఖ్యమంత్రి అవుతా అన్న వారసత్వం నాకు లేదు. ఇదే తూర్పుగోదావరి జిల్లా రాజోల దగ్గర ఒక చిన్నపాటి గ్రామంలో నా ముత్తాత ఒక చిన్నపాటి మున్సిపు, నా తాత పెద్ద వ్యాపారి కాదు, గనులను హ్యాండిల్ చేసిన వ్యక్తి కాదు, ఒక చిన్నపాటి పోస్ట్ మ్యాన్ గోదావరి జిల్లాలో. నా తండ్రి ఒక కానిస్టేబుల్ నుంచి ఎదిగిన వ్యక్తి. చిన్న జీవితం మంది. మా తాత ముఖ్యమంత్రి అయ్యారు కాబట్టి నేను ముఖ్యమంత్రి అవుతా అని మీరు అనుకున్నప్పుడు, మా నాన్న ముఖ్యమంత్రి కాబట్టి నేను ముఖ్యమంత్రి అవుతాను జగన్మోహన్ రెడ్డి గారు అనుకున్నప్పుడు, ఒక ముని మనవడు, ఒక పోస్ట్ మ్యాన్ మనవడు, ఒక కానిస్టేబుల్ గా జీవితాన్ని ప్రారంభించిన అతని కొడుకు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఎందుకు కాలేడు? ఖచ్చితంగా అవుతారు. వారసత్వాలతో ముఖ్యమంత్రులు అవ్వలేరు. ఇది నాకు 2019 మూడో ఎలక్షన్స్ నాకు అనుభవం తీసుకున్నాం. దశాబ్దం అనుభవం తీసుకున్నాం. ఒక 2 దశాబ్దాలు జీవితాన్ని చూసాం, దెబ్బతిన్నాం, అవమానాలు ఎదుర్కొన్నాం. చెయ్యని తప్పులకి నెలలు తరబడి అవమానాలు ఎదుర్కొన్నాం. బాధపడ్డాం, తల్లిని దూషించుకున్నాం, కన్న తల్లిని దూషించుకున్నాం. అవమానం ఎందుకు పడ్డాం? అవమానంగా మాకు పౌరుషం లేదా? మాకు ఉప్పు కారం తినలేదా? మాకు అవమానాలు రావా? మాకు పౌరుషాలు ఉండవా? మాకు పౌరుషాలు మీకేనా? ఆ కాలం నుంచి ఊడిపడ్డారా మీరు? అరే, జాతిని గౌరవించే వాళ్ళం, తెలుగు జాతిని. అవమానాలు దిగమింగుతాం, భరిస్తాం, సహిస్తాం. ఎక్కువైతే తాట తీస్తాం. ఎందుకు అనిపించిందంటే, ఎందుకు ఈ మాట అంటున్నానంటే, పవన్ కళ్యాణ్ దగ్గర 1000 కోట్లు లేవు. మా తాతలు గనుల మీద వ్యాపారాలు చేసిన వాళ్ళు కాదు. మీరిచ్చిన ప్రేమతో మా నాన్న బలమైన విలువలు ఇచ్చిన వ్యక్తి. మా నాన్న చిన్నప్పుడు మా నాన్న ఒకటి అడిగేవాడిని, ఎందుకన్నా మనకెందుకు కారు లేదు అనేవాడిని. మా నాన్న సీఏ అప్పుడు. మా నాన్న నేర్పింది ఒకటే, ఏదైనా సరే ఇలాంటి సొమ్ముతోటి, అబద్ధపు సొమ్ముతోటి, దోపిడీ చేసే సొమ్ముతోటి మీకు మంచి జరగదురా. మనకున్న దాంట్లో ఒక మోటార్ బైక్ దాంట్లో బతుకుదాం, అంతకు మించి అవసరం లేదు. నా తండ్రి ఆ విలువలు నేర్పించాను. నాకు అందుకే 1000 కోట్ల మీద ఆస్తులు నాకు ఆసక్తి లేదు. నేను కోరుకుంది కూడా మహా అయితే డిగ్రీ పాస్ అయి ఒక ఎస్ఐ అయితే బాగుండు, ఎస్ఐగా జీవితాన్ని ప్రారంభిస్తే బాగుండు. అలాగే డిగ్రీ కూడా పాస్ అవ్వలేకపోతే మా అన్న చిరంజీవి గారి దగ్గర ఒక సెక్యూరిటీ గార్డు అనుకున్నాం.
అంతమించిన కోరికలు లేవు జీవితంలో. కానీ భగవంతుడు నాకు సినిమాల్లో పెట్టాడు. నాకు తెలిసిందల్లా నాకు ఏ పని ఇచ్చినా చాలా త్రికరణ శుద్ధిగా చేస్తాను, చాలా త్రికరణ శుద్ధిగా, వెనకంచి వేయను. అలా వచ్చింది జీవితం. ఆ జీవితాన్ని మీ అందరూ ప్రేమతోటి తలా ఒక 10 రూపాయలు పెట్టి టికెట్ కొంటే అదే నాకు ఈరోజు ఆస్తి పాస్తి. సంవత్సరానికి సినిమాలు చేస్తే 100 పైన సంపాదించగలను, 100 కోట్ల పైన సంపాదించగలను. ఎందుకు వచ్చాను సినిమా, ఎందుకు వచ్చాను రాజకీయాల్లో కంటే నిజంగా బాధ కలిగింది. ఎవరు మాట్లాడట్లా, ఎవ్వరు ఇంత అస్తవ్యస్తంగా ఉన్న వ్యవస్థని ఎవరు అండగా ఉండాలని చేయట్లా. నాకు నిజంగా అనిపించింది, నేను ఏమి కొడుకు జీవితంలో నేను కోరుకుందల్లా ఒక బలమైన వ్యవస్థ ఉండాలని. చిన్నప్పుడు నేను ఆశించేవాడిని, నేను పెరిగి పెద్ద అయితే సమాజం బాగుంటుందని. ఇంకా దౌర్భాగ్యంగా తయారైంది, ఇంకా హీనంగా తయారైంది. నిజంగా నాకు అనిపించింది, రేపొద్దున నేను వదిలేస్తే బలం ఉండి, శక్తి ఉండి, భావజాలం ఉండి, పోరాటం చేయగలిగే సత్తా ఉండి అలాంటి వాడి కూడా ఒక బాధ్యత తీసుకోకపోతే దెబ్బతింటానని భయం వేసింది, తప్పు చేస్తానని భయం వేసింది. అందుకని రాజకీయాల్లోకి వచ్చాను. అలాగే ఏ మూలకెళ్ళినా నన్ను ఒకటే అడుగుతారు. ముందుగా నేను ప్రభుత్వ ఉద్యోగిని కాబట్టి, పెన్షన్ల మీద బతికేవాడిని కాబట్టి చాలా కాలం మా నాన్నగారు, మా అబ్బాయి బతకలేదు, మా నాన్నగారు తన పెన్షన్స్ మీద బతికేవాళ్ళు. అలాంటి నా తండ్రి ప్రభుత్వ ఉద్యోగి కాబట్టి నాకు బాగా వచ్చేది, అండగా నిలబడాల్సింది ప్రభుత్వ ఉద్యోగం ఉంటాం. కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ అనేది అది ఉద్యోగ భద్రత. దశాబ్దాలు ప్రభుత్వానికి పనిచేసిన తర్వాత, గొడ్డు చాకరీ చేసిన తర్వాత, రిటైర్మెంట్ తర్వాత మాకు భద్రత కావాలని కోరుకుంటారు. అలాంటి భద్రత ఉన్న వారి జీతంలో కొంత భాగాన్ని వాళ్ళు ప్రభుత్వం ప్రావిడెంట్ ఫండ్ రూపంలో తీసి వారి రిటైర్మెంట్ తర్వాత వారికి పెన్షన్ రూపంలో ఇస్తే, ఈ రోజున అలాంటి పెన్షన్ని ఎలాంటి చోట్ల పెడుతున్నారంటే సాంప్రదాయిక పెట్టుబడులు పెట్టాల్సిన చోట వాళ్ళు స్టాక్ మార్కెట్స్ లో జూదంలాగా పెట్టేశారు. ఆ డబ్బులు వస్తే వచ్చినే, పోతే పోయినాయి. ఏ మూలకెళ్ళిన టీచర్లు మాకు దెబ్బలు ఉన్నాయి, మాకు నష్టపోతున్నాం, దెబ్బలు తింటున్నాం అని చెప్పి కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ ని రద్దు చేయమంటే నేను వారికి ఒకటే కోరుకుని చెప్పాను, కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ ని జనసేన పార్టీ అధికారంలోకి వస్తే ఖచ్చితంగా రద్దు చేయాలి. అది మీకు అండగా నిలబడతాం. ప్రభుత్వ ఉద్యోగులకి రాగానే మొదలు చేసే పని కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ ని అసెంబ్లీలో రెజల్యూషన్ పాస్ చేసి కేంద్రానికి పంపిస్తాం. మీ ఉద్యోగ భద్రతకు అండగా ఉంటామని చెప్పి ముందుగా ప్రభుత్వ ఉద్యోగులకి, ఒక ప్రభుత్వ ఉద్యోగి కొడుకుగా, ఒక పోస్ట్ మ్యాన్ మనవడుగా, ఒక కానిస్టేబుల్ జీవితాన్ని ప్రారంభించిన కొడుకుగా ప్రభుత్వ ఉద్యోగులకి కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ రద్దు చేసి మీకు అండగా ఉంటామని ముందుగా ప్రభుత్వ ఉద్యోగులు తెలియజేసుకుంటా ఉన్నాను. అలాగే నేను తెలుసు మీ అందరికీ, నేను ఒక రైతు కుటుంబం నుంచి వచ్చినాను. మొగల్తూరులో మనకి 2.5-3 ఎకరాల పొలం ఉండేది. చాలా మంది నేను అడుగుతున్నా ఉన్నారు, మీరు ఎందుకు పశ్చిమ గోదావరి జిల్లాలో ఎక్కువ ఉండిపోయారు? గోదావరి జిల్లాలో ఎందుకు ఉండిపోయారంటే, గోదావరి జిల్లాలో నా మూలాలు ఉన్న జిల్లాలు ఇవి. గోదావరి జిల్లాలు నాకు తెలిసిందల్లా, నాకు తెలంగాణ తెలుసు. నేను పుట్టి పెరగలేదు, నేను అక్కడ పుట్టలేదు, కానీ నేను తెలంగాణ హక్కును చేర్చుకుని తెలంగాణ తెలుసు. నా నాయనమ్మ వచ్చిన ఉత్తరాంధ్ర తెలుసు, నెల్లూరు తెలుసు, ఒంగోలు తెలుసు, ప్రకాశం జిల్లా తెలుసు, అనంతపూర్ తెలుసు, కడప తెలుసు. కానీ గోదావరి జిల్లాలో నాకు తెలియదు. ఎందుకు అన్ని రోజులు ఉండిపోయారని అడిగితే నిన్న తెలుసులో నా మూలాలు ఉన్న జిల్లాలు నేను తెలుసుకోవడానికి ఎక్కువ సమయం గడపాల్సి వస్తుంది. నాకు బలం ఉందని తెలుసు, అన్నదమ్ములు ఉన్నారని తెలుసు, ఆదరించే ప్రజలు ఉన్నారని తెలుసు.
అందుకని పశ్చిమ గోదావరి జిల్లాలో నెలపైన ఎన్ని రోజులు ఉన్నానో మా తూర్పు గోదావరి జిల్లాలో మూలాలని సంస్కృతిని మన మొత్తాన్ని అర్థం చేసుకునే వరకు ఖచ్చితంగా నెల రోజుల పైన మన తూర్పు గోదావరి జిల్లాలో అణువణువున మూలకి ప్రతి మూల పర్యటిస్తాం. ఏ మూల ఈ సమస్యలున్నా అది కేవీ రావు గారి కాకినాడ ఎస్సీజెడ్ కావచ్చు, అన్ని అది పోలవరం ప్రాజెక్టులు కావచ్చు, అన్ని కూలంకషంగా అర్థం చేసుకుంటాం. నేను వచ్చింది నేను మీకు అండగా ఉంటానని చెప్పడానికి వచ్చాను. మీరు గుండెలకి హత్తుకుని జనసేన పార్టీకి నిలబడితే అద్భుతమైన మెజారిటీ తోటి అన్ని సీట్లు గెలిపించి చూపిద్దాము ముఖ్యమంత్రి గారికి. అలాగే తెలుగుదేశం పార్టీ చూస్తే నాకు ఒకటే అనిపిస్తుంది, భయం ఉన్నోడు పెట్టడు. తెలుగుదేశానికి భయం ఉంది, గెలుస్తా ఉన్న ధైర్యం లేదు వైసీపీకి. అందుకని ధైర్యంతో పంచాయతీ ఎన్నికలు పెట్టగలరు. కానీ గుండెల ధైర్యంతో చెప్తున్నాం, జనసేన పార్టీ అడుగుతా ఉంది తెలుగుదేశం పార్టీ నాయకులు, పంచాయతీ ఎన్నికలు పెట్టండి, మా సత్తా ఏంటో చూపిస్తాం మీకు. దాదాపు 3,600 లక్షల పైచిలుకు కోట్లు ప్రభుత్వం సెంట్రల్ గవర్నమెంట్ నుంచి రావాల్సి ఉంది. అవి వెనక్కి వెళ్ళిపోతున్నాయి ఈ రోజున పంచాయతీ ఎన్నికలు పెట్టుకోవడం వల్ల. ఊహించండి, నిజంగానే మన గ్రామాల్లోనే కనీసం రోడ్ల సౌకర్యం బాగుపడుద్ది. 1 కోటి రూపాయలతోటి గ్రామానికి 60-70 లక్షలు అనుకున్నా కానీ, చిన్నప్పటి గ్రామం అనుకున్నా కానీ ఒక మంచి ప్రాథమిక ఆసుపత్రి బెటర్గా వస్తుంది. ప్రైమరీ టీచర్లు కొంత ఉద్యోగాలు ఇవ్వచ్చు, జీతాలు ఇవ్వచ్చు. అంగన్వాడీ టీచర్లకి నెలగా సరిగ్గా జీతాలు రావు. మన డ్వాక్రా మహిళలకి ఎప్పుడో మీరు కమిషన్లు తప్ప వారికి సరైన జీతాలు లేవు. అలాంటిది నిజంగా పంచాయతీరాజ్ వ్యవస్థ తెలుగుదేశం ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు నిర్జీవం చేస్తుంటే వాళ్ళ అబ్బాయి నారా లోకేష్ గారు నిర్వీర్యం చేస్తా ఉన్నారు, చంపేస్తున్నారు. నారా లోకేష్ గారికి, ముఖ్యమంత్రి చంద్రబాబు గారికి చెప్తున్నాం, మీరు పంచాయతీ ఎన్నికలు పెట్టండి. పంచాయతీ ఎన్నికల్ని మీకు పక్కన పెట్టే హక్కు మీకు లేదు. మీరు రాజ్యాంగేతర శక్తిగా మీరు కాదు, మీరు యాక్ట్ చేస్తా ఉన్నారు, రాజ్యాంగేతర శక్తిగా వ్యవహరిస్తున్నారు. దయచేసి దీనిని ఆలోచించి కోర్టుల దగ్గర చీవాట్లు తినకుండా ముందే మీరు పంచాయతీ ఎన్నికలు పెట్టండి. లేదంటే నేను సర్పంచ్ అందరితో కలిసి మాజీ సర్పంచులతోటి చాలా బలమైన ఉద్యమం చేస్తాం, మిమ్మల్ని నిలదీస్తాం అమరావతిలో. పంచాయతీ ఎన్నికల్లో ఎంత కారణం అంటే ముఖ్యమంత్రి గారి కింద ఎందుకు చెప్తున్నానంటే, బీసీల మీద చాలా ప్రేమ మాకు అని చెప్తూ ఉంటారు. తెలుగుదేశం బీసీల పార్టీ, దళిత తేజ్ అని చెప్పి దళితులకు అండగా ఉండే ప్రోగ్రాములు చేస్తూ ఉంటారు. ముఖ్యమంత్రి గారికి ఒకటే చెప్తున్నాం, 12,000 పైచిలుకున్న సర్పంచులు, 1,20,000 మంది ఉన్న వార్డు మెంబర్లు, వీళ్ళల్లో 60% పైన బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మహిళలు, వీళ్ళందరూ అవకాశం కోల్పోతూ ఉన్నారు. పంచాయతీ వ్యవస్థ రిప్రజెంట్ చేసే అవకాశం. నిజంగా మీకు బీసీల మీద ప్రేమే ఉంటే, ఎస్సీల మీద ప్రేమే ఉంటే, షెడ్యూల్ ట్రైబ్స్ మీద ప్రేమ ఉంటే, మహిళల మీద గౌరవం ఉంటే, మీరు నిజంగా పంచాయతీ ఎన్నికల్ని పోస్ట్పోన్ చేయరు. మీరు ముఖ్యమంత్రి గారు చెప్తా ఉన్నాం, మీ పద్ధతి మార్చుకోండి. నేను మీకు అండగా నిలబడ్డా. మీకు ఎలాంటి మీ సొంత పార్టీ వాళ్ళని ఇబ్బందులు పెట్టారో మిమ్మల్ని గత 3-4 ఏళ్లలో, నేను ఎప్పుడు చాలా బాధ్యతగా, జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్షంలో వ్యవహరించలేదేమో కానీ జనసేన పార్టీ చాలా హుందాతో కూడా ప్రతిపక్షంలో వ్యవహరించింది. ఆ దృష్టిని అది గుర్తుపెట్టుకోండి.
పంచాయతీ వ్యవస్థ గొప్పతనం చెప్పండి. పంచాయతీ వ్యవస్థ ఎంత బలమైందంటే మన కిర్లంపూడి మండలంలో బుర్గంపాడి గ్రామంలో సూర్యచందర్ అనే పంచాయతీ సర్పంచ్ ఎంత గొప్ప పని చేశాడంటే చెత్త నుంచి సంపద సృష్టించాడు. మన కిర్లంపూడి మండలంలో ఒక మామూలు సర్పంచ్, అది ఈ రోజున ముఖ్యమంత్రి గారు ఆ పాలసీని తీసుకెళ్ళి అమెరికాకు అమ్మారు. మేము ప్రకృతి వ్యవసాయం చేస్తామని దాని అవకాశం ఇచ్చింది ఎవరు? ఒక సర్పంచ్. కిర్లంపూడి గ్రామంలో బుర్గుంప సర్పంచ్ సూర్యచంద్ర అంటే ఎంత మేధావులు ఉన్నారు. ఒక సర్పంచ్ వ్యవస్థ అంత బలీయమైనది. చదువుకున్న వాళ్ళు, మేధావులు. ఒక్కొక్క సర్పంచ్తో మాట్లాడితే మామిడి అప్పలనాయుడు గాని, పికి రంగారావు గాని, పల్లిపాల లక్ష్మయ్య గాని, విశ్వనపేట మాజీ సర్పంచ్, వారితో కూర్చుంటే ఒక సర్పంచ్ అనుకుంటాం మనం. ఎంత జ్ఞానులు, ఎంత అవగాహన ఉన్న వాళ్ళు రాజ్యాంగం మీద. కేంద్ర నిధులు ఎంత అందంగా ఉన్నాయి, ప్రజలకు ఎంత చేయొచ్చు. ఇంత ఇలా మాట్లాడే వాళ్ళని చెక్ పవర్ లేదు. జన్మభూమి కమిటీల పైన పెట్టేశారు. జన్మభూమి కమిటీలు ఎందుకు వచ్చినాయి? కాంగ్రెస్ ఇందిరమ్మ కమిటీలు అంటే తెలుగుదేశం జన్మభూమి కమిటీలని, వైసీపీ వాళ్ళు గ్రామ సచివాలయాలను పెట్టారు వారి మేనిఫెస్టోలో. అసలు ఇవన్నీ దేనికి? ఎప్పుడు దీనికి మూల కారణాలు వెతుకుతాం మనం. ముఖ్యంగా మనం లోపలికి పోతే మూల కారణాలు వెతికితే ఎలక్షన్స్ వచ్చిన తర్వాత, ఎలక్షన్ 2014 అనుకున్న ఏ ఎలక్షన్స్ అయినా గెలవగానే ఏ పార్టీనా ముందుగా ఆలోచించాల్సింది ప్రజలకు ఏం చేయాలని. కానీ ఏ పార్టీ వచ్చిన తర్వాత ఆలోచించేది వచ్చే ఎన్నికలు గెలవడానికి మనం ఏం చేయాలని ఆలోచిస్తారు. అందుకని జనపద కమిటీలు అందరినీ బెదిరించో, బ్లాక్ మెయిల్ చేసో, పోలీస్ కేసులు పెడతామని చెప్పు అందరినీ బెదిరించి ఈ జన్మభూమి కమిటీ లాంటి గుండా కమిటీలా చేశారు, దోపిడీ కమిటీలా చేశారు. అందుకని జనసేన పార్టీ మేము కోరుకుంటుంది గ్రామ స్వరాజ్యాన్ని. ఆ గ్రామ స్వరాజ్యం కోసం మేము సర్పంచ్ వ్యవస్థని బలోపేతం చేస్తాం. చట్టం మీకు వచ్చేలా చేస్తాం. ఎంత విసిగిపోయారంటే తెలుగుదేశంలో ఉన్న సర్పంచులు కానీ, కౌన్సిలర్లు కానీ, మున్సిపల్ చైర్మన్లు కానీ మన జనసేనలో జాయిన్ అయితే ఒకటే చెప్పారు, నేను ప్రజాబలంతో గెలిచిన వాడిని. ప్రజాబలంతో గెలిచిన వాడు ఎవరు జన్మభూమి కమిటీ చెప్పిన దానికి వాడు సంతకాలు పెడతారు. వాడికి హక్కు, ప్రజాబలంతో గెలిచిన వాడికి. మరి ముఖ్యమంత్రి గారిని మనం ఇదే అడుగుదామా? మీకెందుకు ముఖ్యమంత్రి పదవి, చీఫ్ సెక్రటరీ చేస్తాడు ప్రభుత్వాన్ని, మీరు దిగిపోండి. మరి పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎందుకు? దానికి సంబంధించిన సెక్రటరీ పనిచేస్తాడు, మీ అబ్బాయిని పదవిని ఖాళీ చేయమండి. అవి చేయరు వీళ్ళు. అంత దౌర్జన్యం, అంత నిర్వీర్యం చేస్తా ఉన్నారు. వ్యవస్థని నిర్వీర్యం చేసి ఎక్కడి నుంచి వస్తాయి ఉద్యోగాలు? ఎటువైపు వెళ్తున్నాం? దీని గురించి మాట్లాడడానికి ఒక్కరు లేరు. ఈరోజు ఏ మూలకెళ్ళినా జనసేన పార్టీని ఒకటే అడిగారు, అన్న మనకి నాయకులు లేరంటారు. నాయకులు ఎందుకు లేరు? వస్తారు. భావజాలాన్ని నచ్చి, ప్రజాబలాన్ని చూసి అర్థం చేసుకొని ఒక అన్న నాదేంద్ర మనోహర్ గారు వచ్చారు, ఒక తోట చంద్రశేఖర్ గారు వచ్చారు, మాదాసు గంగాధరం గారు వచ్చారు. వాడ మూల మన జన నాయకులు, జనసేనకు సంబంధించిన నాయకులు వచ్చారు. ఏ మూలకెళ్ళినా ఎందుకు చేసామంటే ఒక మూలాన్ని, ఒక బలమైన ఆలోచనని ముందుకు తీసుకెళ్ళడానికి చాలా కష్టమైన ఇది. ముఖ్యమంత్రి గారు ఒక పార్టీ పెట్టాలా, జనసేన ఒక పార్టీ పెట్టింది. ఒక పోస్ట్ మ్యాన్ మనోడి పార్టీ పెట్టాడు. పోస్ట్ మ్యాన్ మనోడి పెట్టిన పార్టీ జనసేన పార్టీ. ఒక కానిస్టేబుల్ కొడుకు పెట్టిన పార్టీ జనసేన పార్టీ. మరి నేను ఎవరిని అర్థం చేసుకోగలను? డబ్బున్న వాళ్ళని అర్థం చేసుకుంటానా? సంపద ఉన్న వాళ్ళని అర్థం చేసుకుంటానా? వేల కోట్ల ఉన్న వాళ్ళని అర్థం చేసుకుంటానా? 16 క్యారెట్ల బంగారాన్ని గోడలకి తాపడం చేసిన అర్థం చేసుకుంటానా? నేను అర్థం చేసుకునేది ఎక్కడో అరకులో ఉన్న మన గిరిజన ఆడపడుచులు అర్థం చేసుకుంటాను, గిరిజన తల్లులను అర్థం చేసుకుంటాను.
కన్నీళ్లతో ఉన్న ఒక ఆడపడుచుని అర్థం చేసుకుంటాను. నిరుద్యోగం పుట్టబట్టుకున్న ఆవేదనతో చనిపోయిన మన తూర్పుగోదావరి జిల్లాలో నిరుద్యోగంతో ఆత్మహత్య చేసుకునే యువకులను అర్థం చేసుకుంటాను. ఇలాంటి ఆత్మహత్యలు జరగకూడదు. అందుకని సామాన్యుడికి నేను ఆలోచించింది కూడా, నేను అన్నాచార్య గారి లాగా, ఒక కేజ్రీవాల్ లాగా అంత పెద్ద విలువలు మాట్లాడలేను. నేనేం చేయగలంటే ఈ దౌర్జన్య వ్యవస్థని మార్చడానికి ముళ్ళుతోనే తీయాలి. ఒక బ్లోఅవుట్ వస్తే, ఒక పసలపొడి బ్లోఅవుట్ వచ్చింది మనకి, ఆ పసలపొడి బ్లోఅవుట్ ను కూడా ఆపాల్సింది ఇంకో డైనమైట్లతో ఒక పెంచడే. వాళ్ళందరూ దౌర్జన్యం చేస్తుంటే హే రామ్ అంటే కుదరదు, ఈశ్వర్ అల్లా తేరే నామ్ అంటే కుదరదు, తాట తీస్తాం మీరు పిచ్చి పిచ్చి వేషాలు ఆప్ చేయకపోతే అని బలంగా మాట్లాడకపోతే తప్ప ఎవరు మాట్లాడలేడు. లేడు ఎవరు ఇక్కడ. గాంధీ గారిని గౌరవించే దేశమా ఇది? మహానుభావుడు అంబేద్కర్ గారిని గౌరవించే దేశమా అది? దండలు వేయడం కాదు, పూలాభిషేకాలు చేయడం కాదు, అంబేద్కర్ ఆశయాలు ఉన్నాయి. మొన్న నిజం మీకు తెలుసు, ఈ రోజున కూడా తెలుగుదేశం పార్టీకి మనం ఇంత సహకరించాం. ముఖ్యమంత్రి గారు మీకు చెప్తా ఉన్నా, మొన్న సభలో కూడా చెప్పాను. ఆ సభలో కూడా ముఖ్యమంత్రి తెలుసు, ముఖ్యమంత్రి గారికి గెలుస్తానన్న నమ్మకం లేదు. 2014 ఎన్నికల్లో నన్ను భోజనానికి పిలిచారు. లోకేష్ గారు కూర్చో ఉన్నారు. ఆయన అడిగినప్పుడు ఒకవేళ మన అలయన్స్ గెలవకపోతే, జగన్మోహన్ ముఖ్యమంత్రి అయితే, జగన్మోహన్ ముఖ్యమంత్రి అయితే మళ్ళీ మన అండగా ఉండి కలిసి పోరాటం చేయాలని. మనకేం అర్థమవుతుంది? వాళ్ళు మర్చిపోయారు ఈ రోజున. మీకు జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కొనే ధైర్యం కానీ శక్తి కానీ మీకు లేవు. ఇలాంటి దోపిడీ వ్యవస్థని, అలాంటి వ్యక్తిని ఎదుర్కొనే ధైర్యం పవన్ కళ్యాణ్కి ఉంది, జనసేనకు ఉంది. మొన్న కాకినాడలో కూడా వచ్చాను 2014లో. అక్కడ ఒక వైసీపీ ఎమ్మెల్యే పాపం ఒక పేద దంపతుల బిల్డింగ్ ని కూలగొట్టేసి, పేద బ్రాహ్మణ దంపతులు ఇల్లు కూలగొట్టేసి షాపింగ్ కాంప్లెక్స్ కట్టారు. నా దృష్టికి వచ్చింది, అలాంటి చాలా వచ్చినాయి. నాకు విసుగు ఎక్కడుందంటే, మీరు పై స్థాయిల్లో డబ్బులు సంపాదించుకోండి, కానీ కష్టపడి మధ్యతరగతి మనుషులు, దిగువ మధ్యతరగతి మనుషులు, ఉద్యోగస్తులు, వారి కరప్షన్ తాకూడదు, వారికి ఇబ్బంది కలగని జీవితాన్ని పెట్టాలి. అణిగే కొద్దీ అయ్యానే కొద్దీ ఇంకా తొక్కి ఇలాంటి రాజకీయ వ్యవస్థ. వైసీపీ మీద కూడా నాకు ఎందుకు విసుగంటే, నాకు జగన్మోహన్ రెడ్డి గారి మీద కోపం లేదు. జగన్మోహన్ రెడ్డి గారు 1,00,000 కోట్లు ఇస్తున్నారో లేదో భగవంతుడి కేక. కానీ మీ వల్ల, మీ పేరు చెప్పి రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే నా దగ్గరికి ఒకళ్ళు వచ్చి, నా రూమ్లోకి వచ్చి, మీరు నన్ను సినిమా చేయాలని ఒకళ్ళు చాలా రూమ్ తెలుగు తీసుకొచ్చి అడిగారు. నేను ఆ రోజున ఒకటే అనుకునేది, 2007లో నాలాంటి వాడికే, ఇన్ని కోట్ల మందికి తెలిసిన వాడిని, నా కోసం ప్రాణాలు ఇచ్చే కోట్లాది అభిమానులు ఉన్నవాడిని, మీరు నన్నే మాట్లాడితే సగటు మనిషి మీరు ఎంత బాధపడతారన్న నాకు ఆ రోజు కోపం వచ్చింది. ఎవరైనా సరే, ఏ నాయకులైనా సరే, మీ ఫ్యాక్షన్ రాజకీయాలు కానీ మీ వర్గాలకు పెట్టుకోండి, మీ గొడవలు ఉండేది అర్థం చేసుకుని పెట్టుకోండి. మీ ఫ్యాక్షన్ రాజకీయాలు కానీ గోదావరి జిల్లాకి తీసుకొస్తే మటుకు తన్ని తగలేసి గోదావరిలో కలిపేస్తాం, జాగ్రత్త.
మేము ప్రజాస్వామ్యబద్ధంగా బ్రతికే వాళ్ళం. బాంబులతోటి, వేట కణాలతోటి, బలిసలతోటి, గంట గొడ్డలతోటి మీరు బెదిరిస్తే బెదిరించడానికి మేము ఏదో ఉప్పు కారం తెలియకుండా మా పౌరుషాలు ఉండవా మాకు? ఏమనుకుంటారు? మీ అందరికీ ఎవరికైనా ఒకటే మాట, ముఖ్యమంత్రి గారికి కావచ్చు, ప్రతిపక్ష నాయకుడికి కావచ్చు, మీరు ప్రజాస్వామ్యబద్ధంగా యుద్ధం చేస్తే మేము ప్రజాస్వామ్యబద్ధంగా యుద్ధం చేస్తాం. మీరు అలా కాకుండా ముఖ్యమంత్రి గారు వ్యవస్థను అడ్డం పెట్టుకొని మీరు ప్రజాస్వామ్యాన్ని దోపిడీ చేస్తే, మీరు ఫ్యాక్షన్ రాజకీయాలతోటి మిగతా వాటితోటి మీరు ఇబ్బందులు పెడితే జనసేన పార్టీ తరపున పవన్ కళ్యాణ్ నేను ప్రజా ఉద్యమాల నుంచి మిమ్మల్ని నలిపేస్తాం, మిమ్మల్ని ప్రవాహంలో కలిపేస్తాం. నేను అన్నిటికీ తెగించి వచ్చిన వాడిని, ప్రాణభయం లేని వాడిని. రకరకాలుగా బెదిరింపులు, ఏ బెదిరింపుకి లొంగేవాడిని కాదు నేను. మెత్తగా ఉంటానేమో, సున్నితంగా ఉంటానేమో, దేశం కాని దేశాన్ని బాధపడుతుంటే దానికి అండగా నిలబడే శగివారాన్ని స్ఫూర్తిగా తీసుకునేవాడిని. 23 ఏళ్ల వయసులో తన చావు కనువిప్పు కావాలని ఆశయం కోసం చచ్చిపోయిన ఒక భగత్ సింగ్ ని స్ఫూర్తిగా తీసుకునేవాడిని. బ్రిటిష్ సామ్రాజ్యానికి ఎదురొడ్డిన ఒక చంద్రశేఖర్ ఆజాద్ స్ఫూర్తిగా తీసుకునేవాడిని. గాంధీ గారంటే గౌరవం ఉంది, శాంతి మఠాలను అర్థం చేసుకుంటాం. కానీ నేను కోరుకునేది బలమైన లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ కావాలి ఇక్కడ రాష్ట్రంలో. లా అండ్ ఆర్డర్ మాట్లాడితే నేను ముఖ్యమంత్రి గారిని ఒకటే అడిగాను, లా అండ్ ఆర్డర్ సంబంధించి మీకేం కావాలని అడిగితే నేను ఒకటే చెప్పా, నాకు బలమైన పరిపాలన ఇవ్వండి, లా అండ్ ఆర్డర్ చాలా బలంగా ఇవ్వండి అంటే, మన వచ్చిన ఏలూరులోకి వెళ్తే ఒక ఎమ్మెల్యే మన మీద గెలిచి, మనం గెలిపించిన ఎమ్మెల్యే కూర్చోబెట్టి పవన్ కళ్యాణ్ అనేవాడు ఎలా వస్తాడో చూస్తాను, ఎలా సభ నడుపుతాడో చెప్తాను, ఇలా ఛాలెంజ్లు. ముఖ్యమంత్రి గారు అర్థం చేసుకోండి, లా అండ్ ఆర్డర్ అంటే మీరు చట్టాన్ని కాపాడాల్సిన వాళ్ళు, చట్టాన్ని కాపాడాల్సిన వాళ్ళు, యువర్ లా మేకర్స్, లాని ప్రొటెక్ట్ చేసేవాళ్ళు, చట్టాన్ని సంరక్షించేవాళ్ళు. అలాంటి మీ ఎమ్మెల్యే జుట్టు పట్టుకొని ఒక మహిళని, వనజక్షని ఒక ఎంఆర్ఓ గారిని జుట్టు పట్టుకొని బయటికి లాక్కొచ్చి కొడితే ఒక ఆడపడుచు మానాన్ని, ఆత్మగౌరవాన్ని రక్షించలేకపోయిన ముఖ్యమంత్రి మీరు ఏం మాట్లాడతాం మీ గురించి? ఇసుక దోపిడీలు చేస్తుంటే మాట్లాడలేని ముఖ్యమంత్రి, ఒక ఎస్సీ మాట్లాడితే మొన్న కూడా చెప్పారు, ముఖ్యమంత్రి గారు మాదిగల్లో పెద్ద మాదిగలు అని చెప్తూ వాళ్ళ టీడీపీ ఎమ్మెల్యే, దెందులూరు ఎమ్మెల్యే ఆయన ఒక అబ్బాయిని తీసుకొచ్చి, ఒక కార్మికుని తీసుకొచ్చి మాదిగంతో దూషించి మాట్లాడితే ముఖ్యమంత్రి గారు చర్యలు తీసుకోలేదు. దళిత తేజం అని చెప్తారు, ఎక్కడ దళిత తేజం? మీకు ఎస్సీల మీద గౌరవమే ఉంది, అంబేద్కర్ ఆశయాల మీకు పట్టే ఉంది, అంబేద్కర్ స్ఫూర్తిని మీరు ఎక్కడ తీసుకెళ్తున్నారు? ఇవన్నీ ఎక్కడ ఇటు జరుగుతున్నాయి? చాలా బాధ కలిగింది నాకు. దీనికి ప్రజాస్వామ్యం ఎలా ఉంటాయంటే, ఒక ఎమ్మెల్యే ఒక ఆడపడుచుని, ఎంఆర్ఓని, గెజిటెడ్ ఆఫీసర్ని జుట్టు పట్టుకొచ్చి బయటికి లాగి కొడితే, చెంపదెబ్బ కొడితే దాని ప్రభావం రోడ్డు మీద వెళ్ళే కుర్రోడికి ఒక ఆడపడుచు చీరలాగా అనిపిస్తుంది. ఎందుకంటే ఎమ్మెల్యే చేస్తే ముఖ్యమంత్రి వదిలేశాడు కాబట్టి, నేను నుంచి ఆడపడుచు చీరలాగినా ఏమనుకుంటారు. ఇలా ప్రభావితం చేస్తాయి. ఒక ముక్కు పచ్చలాని పసి బాలిక మీద అత్యాచారం చేసే వాళ్ళు అయిపోతారు. ఎందుకంటే తప్పు చేసే వాళ్ళని, ఎమ్మెల్యేలను, ఆ రోజునే ఆ దెందులూరు ఎమ్మెల్యేని కాళ్ళు ఎరగొట్టి పోలీసుల చేత కింద కాళ్ళు ఎరగొట్టి కూర్చోబెట్టి
ఒక రౌడీ షీట్ ఓపెన్ చేసిందంటే ప్రతి వాళ్ళకి బుద్ధి ఉండేది. ఈ రోజున ముఖ్యమంత్రి గారు అవి చేయరు. ఇలాంటి తప్పుడు సంకేతాలు పంపిస్తా ఉన్నారు ముఖ్యమంత్రి గారు. లోకేష్ గారికి కూడా మీ వయసు ఎంత, మీ అనుభవం ఎంత, ఇదేనా మీకు చెప్పింది? మీ ఇంట్లో వనజాక్షి అనే ఆడపడుచు లోకేష్ గారు ఆడపడుచు అయితే, అక్క అయితే కానీ చెల్లెలైతే కానీ ఇలాగే ఊరుకుంటారా? మీరు పెద్దలను కూర్చోబెట్టి సర్దుబాటు చేస్తారా? ఏం సంకేతాలు పంపిస్తుంది తెలుగుదేశం పార్టీ? ఇవన్నీ మేము భరించాలా? ఇవన్నీ మేము పట్టించుకోకుండా ఉండకూడదా? ఇసుక మాఫియా అని చెప్పి ఎక్కడికి బెదిరింపులు, దోపిడీలు నిజంగా విసుగుంది. ఇది మారాలి. ముఖ్యమంత్రి గారు చాలా కీలకమైన ఎన్నిక 2019. మీరు పద్ధతులు మార్చుకోండి. లేదంటే ఎవరైనా సరే ప్రతిపక్ష నాయకులు కానీ, మీరు గుండాగర్దీతో కానీ, ఫ్యాక్షన్ రాజకీయాలతో కానీ ప్రజాస్వామ్యాన్ని, వ్యవస్థల్ని, పోలీస్ వ్యవస్థని కానీ, రెవెన్యూ వ్యవస్థని వాడుకుని ముఖ్యమంత్రి గారు ఒక టెర్రరిజం క్రియేట్ చేస్తున్నారు. ఇవి మన మీద్దరు. ఎందుకంటే ఒకసారి ప్రజల్లో చైతన్యం వచ్చినప్పుడు, ఎవరికి భావాగ్ని రగిలినప్పుడు ఎవ్వరూ ఆపలేరు. తర్వాత జరిగేది ఎవ్వరు బాధ్యత, దీనికి ప్రతిపక్షం కూడా బాధ్యత వహించాలి. దీనికి ముఖ్యమంత్రి గారు కూడా బాధ్యత వహించాలి. ప్రజాస్వామ్య వ్యవస్థను నిర్వీర్యం చేయకండి. ముఖ్యమంత్రి గారు మాట్లాడితే జనసేన పార్టీ భారతీయ జనతా పార్టీ అంటారు. భారతీయ జనతా పార్టీ అంటే జగన్ పవన్ పార్టీ అంట. భారతీయ జగన్ అండ్ పవన్ పార్టీ అంట. జగన్ కలుపుకుంటే జగన్మోహన్ రెడ్డి గారిని. భారతీయ జనతా పార్టీని కడిగేసింది, ఏకేసింది మేము, దుమ్మెత్తిపోసింది మేము. ఇదే మన కాకినాడలో వచ్చి పాచిపోయిన లడ్డూలు ఇచ్చారంటే ముఖ్యమంత్రి గారు దాన్ని మైక్రోవేవ్ లో పెట్టుకొని ఆ పాచిపోయిన లడ్డూలో వేడి చేసుకుంటున్నాం. మరి ఏం మాట్లాడతాం మరి కూర్చోబెట్టి? దీనికి ఎక్కడ రాజకీయ జవాబుదారీతనం ఉంది? పొలిటికల్ అకౌంటబిలిటీ ఎక్కడ ఉంది? పొలిటికల్ అకౌంటబిలిటీ అనేది రాష్ట్ర ప్రభుత్వానికి ఎలాగో లేదు, అసలు కేంద్ర ప్రభుత్వానికి అసలే లేదు. భారతీయ జనతా పార్టీకి ఆ రోజున నరేంద్ర మోడీ గారు, ముఖ్యమంత్రి గారు, ప్రధానమంత్రి గారు ఢిల్లీలో నేను పార్లమెంట్ హాల్లో ఉన్నప్పుడు ఆయన మెట్లని ముద్దు పెట్టుకుంటే నాకు ఆనందం కలిగింది. మొట్టమొదటిసారి ఒక వ్యక్తి, ఒక నాయకుడు ప్రజాస్వామ్య వ్యవస్థను గౌరవించే వ్యక్తి, శాసనసభలో కానీ పార్లమెంట్లో కానీ చెప్పిన మాటని తూచా తప్పకుండా పాటించే వ్యక్తి, సెంట్రల్ హాల్ని గౌరవాన్ని ఇనుమరింపజేసే వ్యక్తి అనుకున్నాను. ఆ రోజున ఒక్క మాట మాట్లాడి స్పెషల్ కేటగిరీ స్టేటస్ గురించి నేను తిట్టాను, నేను దుమ్మెత్తిపోశాను. ఒకవైపు భారతీయ జనతా పార్టీని నేను దుమ్మెత్తిపోసి మన కలిసి కాకినాడలో ఎలా తిట్టాను. తిడితే తెలుగుదేశం నాయకులు వారికి షాంపూలతో తలస్నానం చేసి, శీకాకాయలతో తలరుద్ది, మంగళ స్నానాలు చేయించి వాళ్ళకి సన్మానాలు చేయించారు. ఈరోజు ముఖ్యమంత్రి గారు దొంగ దీక్షలు చేస్తా ఉన్నారు. ఆ రోజు నేను మాట్లాడినప్పుడు ఆ రోజు అనుభవం ఏమైంది? ఆ రోజు నాకు అనుభవం లేదా? మళ్ళీ ఈ రోజు నేను భారతీయ జనతా పార్టీ దోస్తీ కట్టినా? నాకు నరేంద్ర మోడీ గారు నాకు అన్నయ్య, బంధువు నాకేమన్నా? అరే సొంత అన్నయ్యని వదిలిచ్చినాను రాజకీయాల్లోకి, సొంత అన్నని కాదని చెప్పి తెలుగుదేశం పార్టీకి సపోర్ట్ చేసిన వాడిని. నాకేముంటుంది నరేంద్ర మోడీ అంటే? ఇష్టమా నాకు? అరే రాజకీయాలంటే ఇందాక చెప్పాను కదా, తల్లిదండ్రులు తిట్టుకుంటూ లేస్తే పిల్లలు కొట్టుకుంటూ లేస్తారు. అలాంటిది రాజకీయ నాయకులు బాధ్యతగా మాట్లాడకపోతే మీ తెలుగుదేశం నాయకుల్లాగా ప్రధానమంత్రి అమ్మాయిలు తిట్టినా, మనం ఈ ధర్మ పోరాట దీక్షలో స్వయాన ముఖ్యమంత్రి గారి బంధువు ఏం చేశారు తెలుసు కదా మనకి. తెలుగుదేశం నాయకులు తిట్టకూడని తిట్టారు ప్రధానమంత్రి గారిని. అలా తిట్టినా నేను, నాకంత కుసంస్కారం లేదు, నేను గౌరవించేవాడిని. నరేంద్ర మోదీ గారు అంటారు, నరేంద్ర మోదీ గారు అంటే ఆయన ఇష్టమని కాదు, గౌరవం, దేశ ప్రధానమంత్రి గౌరవంతో మాట్లాడతాను. అంతేగాని లొంగినట్టు కాదు, గులాంగిరి చేసినట్టు కాదు. అవసరం, నేను నిజంగా అవసరమైతే
ఎవరు ఏ స్థాయి వ్యక్తి కానీ ఎదుటి పోరాటం చేసేవాడిని నేను. అలాంటి వ్యక్తిని నాకు భారతీయ జనతా పార్టీ నేను ఎప్పుడు వెనక్కి వేసుకొని రాను. అరే మీ మీద ఇన్కమ్ ట్యాక్స్ దాడులు చేస్తే, ముఖ్యమంత్రి గారి కార్యాలయం మీద ఇన్కమ్ ట్యాక్స్ దాడులు చేస్తే, కేజ్రీవాల్ గారి ప్రభుత్వం మీద దాడి చేసినట్టుగా ఒక చీఫ్ సెక్రటరీ ఆఫీస్ మీద దాడులు చేస్తే, ప్రభుత్వ కార్యాలయాల మీద కేంద్ర ప్రభుత్వం దాడులు చేస్తే ఖచ్చితంగా మేము మీకు అండగా ఉంటాం. తెలుగుదేశం ప్రభుత్వానికి మీరంటే మీకు వ్యతిరేకించినా కానీ, పోరాటం చేసినా కానీ మిమ్మల్ని ప్రతిఘటన, ఎందుకంటే రాష్ట్ర ప్రజల కోసం మీకు అండగా ఉంటాం. కేంద్ర ప్రభుత్వం మీకు దాడి చేస్తే మేము అండగా ఉంటాం. మీరేం ఆలోచించక్కర్లా. కానీ ఎక్కడో అండమాన్ లో ఏదో ఒక మూల ఇన్కమ్ ట్యాక్స్ రైడ్ అయితే, గుంటూరు బ్రిక్ ఫ్యాక్టరీలో ఇన్కమ్ ట్యాక్స్ రైడ్ అయితే, ఎక్కడో మీ ఎంపీ మీద రైడ్ అయితే, ఇళ్లలో రైడ్ అయితే, వాళ్ళు వ్యాపారస్తులు, అరే వ్యాపారంలో వాళ్ళకి 1,00,000 సమస్యలు ఉంటాయి, ట్యాక్స్ కట్టలేదేమో కనుక్కోండి, బయటికి రండి క్లీన్ గా. అంతేగాని వీటిని తెలుగుదేశం ప్రభుత్వం మీద దాడులు మీరు ఎలా అనుకుంటారు? నిజంగా తెలుగుదేశం ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టి అంటే ముఖ్యమంత్రి గారు మరొక చెప్తున్నాం, మాకు మీరంటే చాలా విషయాలు విభేదించినా కానీ రాష్ట్ర ప్రయోజనాల కోసం మేము మీకు ఇన్కమ్ ట్యాక్స్ దాడులు మీ మీద ఖచ్చితంగా అండగా ఉంటాం. మీ ప్రభుత్వ కార్యాలయాల మీద దాడి చేస్తే మటుకు ఇప్పుడే ఎదగడం అంటే కింద నుంచి ఎదుగుతాం. మార్పులు తీసుకురావాలంటే కింద నుంచి మార్పులు తీసుకురాలేం. ఎప్పుడైనా సరే మన అందరం చూస్తున్న వ్యక్తిని, తప్పులు చేసే వ్యక్తి అందరి దృష్టిలో పడతాడు. అలాంటి వ్యక్తిని క్రీమినల్ లేయర్లో ఉన్న అవినీతిని, ఉదాహరణకు ఒక దెందులూరు ఎమ్మెల్యేని నిజంగా జనసేన తెలుగుదేశం ప్రభుత్వం కానీ శిక్షించి ఉండుంటే చాలా మంచి బలమైన ఉదాహరణ. ఈ రోజున తెలుగుదేశం పార్టీని మేము వేచి చూస్తున్నాం, ముఖ్యమంత్రి గారిని కూడా చూస్తున్నాం. ఈ ఎమ్మెల్యే ఒక చిన్నపాటి ఉదాహరణ మీ చిత్తశుద్ధికి. ఈ రోజున ముఖ్యమంత్రి గారు చూశారు ఎంత లక్షలాది మంది ప్రజలు రోడ్డు మీదకి వచ్చారు. జనసేన మీద ప్రేమ లేనంటలా, జనసేన మీద కేవలం ఇష్టమే కాదు, జనసేన మీద ప్రేమే కాదు, ముఖ్యమంత్రి గారి సంకేతం 38 లక్షల మంది జనం ఒళ్ళు దగ్గర పెట్టుకొని పాలన చేయమని ముఖ్యమంత్రి గారు అడుగుతున్నారు. లక్షలాది మంది జనం. ఒక ఎమ్మెల్యేకే నువ్వు 10 మంది గుండాలను పెట్టుకొని నువ్వు ఇంత వేషాలు వేస్తే, ప్రతి జిల్లాలో లక్షలాది మందితో నేను వస్తే మీరు ఏమవుతారో ఒకసారి ఆలోచించండి. అది కడప కావచ్చు, అనంతపూర్ కావచ్చు, కర్నూలు కావచ్చు, ఉత్తరాంధ్ర కావచ్చు, ఏ మూలకు వచ్చి లక్షలాది మంది అభిమానులతోటి, లక్షలాది మంది జన సైనికులతోటి బలమైన ప్రజాభిప్రాయాల కోసం జాగ్రత్త. అందరూ బాధ్యతగా ఉండండి. ముఖ్యమంత్రి గారు ఐక్యరాజ్యం గురించి మాట్లాడుతూ ఉంటే అనిపిస్తూ ఉంటుంది, చేయాల్సిన స్కామ్లన్నీ చేసి, చేయాల్సిన దోపిడీలన్నీ చేసి, అన్ని తప్పులు చేసి, అన్ని వ్యవహారాలు చేసి డొంకలో తాగితే పిడుగుపాటు తప్పదా? ఖచ్చితంగా దెబ్బలు తింటారు మీరు. అందుకని ఒకసారి ముఖ్యమంత్రి గారు మీరు క్లీన్ కావాల్సిన అవసరం ఉంది. బయటికి స్పెషల్ కేటగిరీ స్టేటస్ గురించి మాట్లాడితే పవన్ కళ్యాణ్ స్పెషల్ కేటగిరీ స్టేటస్ గురించి మాట్లాడుంటారు. మీకు తెలుసు, కాకినాడలో మాట్లాడారు, దీనికి చట్టబద్ధత లేదంటారు. ప్యాకేజీకి ఒక సామెత కూడా ఉంటుంది, చేయలేని మన రైతుని అడిగితే చెప్తారు, సగటు రైతుని, అలా చేయలేని పంట చేతికి ఎలా వస్తుంది? అసలు మీరు చట్టబద్ధత కల్పించాల్సింది మీకు పార్లమెంట్ లో. ఆ రోజున ప్రధానమంత్రి గారు, మీరు, నేను, నరేంద్ర మోడీ గారు మనం హెలికాప్టర్స్ లో తిరిగాం, విమానాల్లో తిరిగాం, అన్ని సభలు ఎన్నుకున్నాం. నేను మీరు అనుభవజ్ఞులని కదా పక్కన నుండి మిమ్మల్ని అడగమన్నాను చాలాసార్లు ప్రధానమంత్రి గారిని. ప్రధానమంత్రి గారి మాట శిరోధారి అని చెప్పి మీరు గట్టిగా అడగలేకపోయారు. ఏ రోజున కూడా నన్ను నిజంగా మీ స్నేహితుడిగా చూస్తుంటే ముఖ్యమంత్రి గారు నన్ను ఢిల్లీకి తీసుకెళ్ళిన వాళ్ళు, ఢిల్లీలో చెప్పి ఒకసారి నువ్వు కూడా చెప్పారు అనేవాళ్ళు. ఏ ఒక్క రోజు కూడా
ముఖ్యమంత్రి గారు రమ్మని కానీ, ఢిల్లీకి వెళ్దామని కానీ, స్పెషల్ కేటగిరీ స్టేటస్ గురించి మాట్లాడదామని కానీ ఏ ఒక్కరోజు కూడా అడగలేదు. మరి అడగని దానికి పిల్లని పేరంటే నేను ఎందుకు వెళ్తాను? నేను అది అపగౌరవంతో బతికే వాళ్ళం. దేశ శ్రేయస్సు కోసం, రాష్ట్ర శ్రేయస్సు కోసం మీకు ఇచ్చిన వాడిని నేను పదవి అడిగానా? మీ స్పెషల్ కేటగిరీ స్టేటస్ గురించి నిజంగా మీకు బాధ ఉంటే నన్ను పిలవచ్చు కదా. ఎందుకు పిలవరంటే జనసేన పార్టీ మళ్ళీ బలపడకూడదు, జనసేన పార్టీ చేస్తాం అందుకని భయం. నేను ఈ రోజుకి ముఖ్యమంత్రి గారు చెప్తా ఉన్నాను, లక్షల ప్రజల సమక్షంలో చెప్తా ఉన్నాను, మీరు ఆల్ పార్టీ మీటింగ్ కాల్ ఫర్ చేయండి. నేను తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి నుంచి మాట్లాడుతున్న లక్షలాది ప్రజల సమక్షంలో మాట్లాడుతున్నాను. సిపిఐ, సిపిఎం, జనసేన, ప్రధాన ప్రతిపక్షం అందరినీ పిలవండి, ఒక ఆల్ పార్టీ మీటింగ్ పెట్టండి, మేము వస్తాం. మనం ప్రజల తరపున కలిసి పోరాడదాం, ఢిల్లీకి వెళ్దాం, ఢిల్లీ నిలదీద్దాం. ప్రధానమంత్రిగా అంటే నాకేం భయం లేదు. ఎవరి మీద గౌరవాలు ఉన్నాయి కానీ నాకు వ్యక్తిగత భయాలు లేవు. నేను ప్రజల తరపున పోరాటం చేసేవాడిని. ఢిల్లీ వీధుల్లో పోరాటం చేయడానికి తెలుగుదేశం పార్టీ సిద్ధం ఉంటే నువ్వు సయ్యండి, నేను సయ్యే, రా బయటికి తేల్చుకుందాం పిల్లలు. నేను ఒకటే కోరుకుంటున్నా, మనకు కనిపించే జన్మభూమి కమిటీలు కానీ ఏ మూలకెళ్ళినా సార్ పోలీసులు ఇబ్బంది పెడుతున్నారు, రెవెన్యూ శాఖ వాళ్ళు ఇబ్బంది పెడుతున్నారు, గూండాలు ఉన్నారు, దెందులూరు ఎమ్మెల్యేలు ఉన్నారు, గుండా ఎమ్మెల్యేలు ఉన్నారంటే నేను అనేది చిన్న వాళ్ళని కొట్టడం కాదు, వీళ్ళకి తెలియదు. బయటికి కత్తి పట్టుకొని తిరిగే వాళ్ళే వీళ్ళు, కనిపించే వాళ్ళే. కానీ చీకట్లో కూర్చొని అసలు పాలసీల మీద సంతకాలు పెట్టారే వాళ్ళని బయటికి తీసుకురావాలి. ఆ బయటికి తీసుకురావడం జనసేన చేస్తున్న పోరాటం. కష్టం ఇది. అంతేగాని బయటికి వచ్చిన మీకు తెలిసిన లక్షలాది మంది మన జనం వస్తూ ఉంటే ప్రభుత్వం సభకు కూడా పర్మిషన్ ఇవ్వలేదు. జనసేన ప్రభుత్వాన్ని నిలబెడితే తెలుగుదేశం ప్రభుత్వాన్ని మనకి పర్మిషన్ ఇవ్వలేదు. మనకి పోలీస్ శాఖను కూడా మీరు వెనక్కి వెళ్ళిపోమని చెప్పేశారు. మీరు ముఖ్యమంత్రిగా చెప్తా ఉన్నాం, నేను చాలా బాధ్యత గల వ్యక్తిని, నేను తిరగబడమని చెప్తే ఎలా తిరగబడతానో కూడా నాకు బాగా తెలిసిన వాడిని. నేను ప్రజల్ని ఎప్పుడు రెచ్చగొట్టే వ్యక్తిని కాదు. నేను మీరు బాగుండాలని కోరుకుంటాను, యువత అందంగా, యువత జాగ్రత్తగా ఉండాలని నేను కావాలంటే ప్రజలు నేను చేస్తాను, మీరు సంతోషంగా ఉండాలని కోరుకునేవాడిని. మీ జీవితాలను పణంగా పెట్టమని కోరుకునేవాడిని కాదు. ముఖ్యమంత్రి గారు బాగా నచ్చింది ఏంటంటే ఆయన 62వ పుట్టినరోజు ఎక్కడ కాకినాడలో. ఎందుకంటే ఈ మధ్యన ల్యాండ్ కబ్జా భూసేకరణ చట్టం గురించి వైజాగ్ లో మీటింగ్ పెడితే నేను వెళ్తే వైజాగ్ వెళ్ళాను. వైజాగ్ వెళ్ళి భూసేకరణ చట్టం గురించి మాట్లాడుతుంటే పాపం కాకినాడ ఎస్సీజెడ్ నుంచి చింతా సూర్యనారాయణ మూర్తి గారు చెప్పాను. ఆయన చెప్పారు 2012 నాకు గుర్తొచ్చింది. 2012లో ముఖ్యమంత్రి గారు పాపం పుట్టినరోజు అభిమానులతో జరుపుకోలేదు, వాళ్ళ అబ్బాయి లోకేష్ జరుపుకోలేదు, కుటుంబ సభ్యులతో జరుపుకోలేదు, పార్టీ వ్యక్తులతో జరుపుకోలేదు. వెళ్ళి ఎస్సీజెడ్ కాకినాడ ఎస్సీజెడ్కి వెళ్ళి ఏరువాక అని చెప్పి అక్కడ ఎస్సీజెడ్ భూముల మీద రైతులకు అన్యాయం చేస్తామని చెప్పి పాప దున్నారు. ఆయన చెప్పారు పోలీసులకు తిరగబడండి. ఆ రోజు 2012లో రికార్డ్స్ లో కూడా ఉంటే చూడండి ఒకసారి. పోలీసులకు తిరగబడండి, అసలు భూములు మీరు దున్నుకోండి, తెలుగుదేశం జెండాలు పాతండి అని చెప్పి మన ఆ ప్రజా పోరాటాలు జెండాలాగా చెప్పారు. మరి అధికారంలోకి వచ్చే 2 సంవత్సరాల తర్వాత అదే వ్యక్తుల్ని ఆయన కూర్చోబెట్టి ఒకరిని 118 రోజులు, ఇంకొక ఆయన 111 రోజులు, ఒక మామూలు రైతు చింతా సూర్యనారాయణ మూర్తి వ్యక్తిని గుండా చట్టం పెట్టారు. ఒకవైపు మీ దెందులూరు ఎమ్మెల్యే జుట్టు పట్టుకుని ఆడపడుచులు లాక్కొస్తే వాళ్ళ మీద గుండా కేసులు ఉండవు, కానీ తను పండించే భూమిని దున్నుకుంటా ఉంటే అతను గుండా కేసులు, అట్రాసిటీ కేసులు. మరి ముఖ్యమంత్రి గారు ఏం చెప్తాం? నేను ఇదే చెప్తా ఉన్నాను. ఎస్సీజెడ్కి సంబంధించి నాకు చాలా ఆవేదన ఉంది. దేశంలో
ఏ మూలకి వెళ్ళినా సరే ఎస్సీజెడ్ సమస్యలు ఉన్నాయి. భూములను పంపించడం, భూ నిర్వాసితులను చేయటం. అరే మీరు 2 కోట్ల ఉద్యోగాలని చెప్పారు విజన్ 2020. ఇక్కడే 50,000 పైగా ఉద్యోగాలని చెప్పారు. ఒక చిన్న పాటలో కనీసం 1000 ఉద్యోగాలు కూడా, 500 ఉద్యోగాలు కూడా లేవు కాకినాడ ఎస్సీజెడ్ లో. మాట్లాడేవాడు ఒక్కడు లేడు. మేము కేవీ రావు గారికి, కాకినాడ పోర్ట్ ట్రస్ట్ వారికి చెప్తా ఉన్నాం, మీరు ఇక్కడ అన్యాయం చేసి మీరు కాలిఫోర్నియాలో ద్రాక్ష తోట కొనుక్కున్నారు, సంతోషం, ద్రాక్ష తోటల్లో తిరగండి. కానీ మీరు ప్రజల కన్నీళ్ళ మీద వెళ్తున్నారు, రైతు కన్నీళ్ళ మీద అనుభవిస్తున్నారు మీరు. నాకు చాలా బాధగా ఉంది, చాలా ఆవేదనగా ఉంది. ముఖ్యమంత్రి గారు కూడా చెప్తున్నారు 2012లో ఏరువా కన్స్ట్రక్ట్ చేసి కాకినాడ ఎస్సీజెడ్ లో ఈ రోజున మళ్ళీ అదే కేవీ రావు గారిని మీరు వెనకేసుకొస్తా ఉన్నారు. ఇది మీకు భావ్యమా మీకు? అందుకనే కాకినాడ ఎస్సీజెడ్ కి మేము వస్తాం, రైతులకి అండగా నిలబడతాం. ఏమన్నా సమస్య ఉంటే ఎలా సామరస్యపూర్వకంగా పరిష్కరించాలో కూడా మేము ఖచ్చితంగా ముందుకు తీసుకెళ్తామని చెప్పి ఎస్సీజెడ్, కాకినాడ ఎస్సీజెడ్ వారికి మేము అండగా ఉంటాం. మీకు ప్రభుత్వంతో కూర్చొని, అందరితో కూర్చొని మీకు న్యాయం జరిగేలాగా ఒక సామరస్యపూర్వకమైన పరిష్కారాన్ని ఖచ్చితంగా తీసుకొస్తాం. జనసేన పార్టీ ఆధ్వర్యంలో మీకు మాటిస్తున్నాను. ఈరోజు నేను కోరుకుంటుంది కూడా జనసేన పార్టీ ఆలోచన విధానం, ముఖ్యంగా యువత ఉద్యోగాల గురించి ఎలా ఆలోచిస్తున్నామంటే, నేను మీ అందరికీ తెలుసు, నేను పెరిగే వయసులో టీనేజ్ లో కమ్యూనిజం ఉండేది, సోవియట్ రష్యా ఉండేది, జర్మనీలు ఇంకా విడిగా ఉండే, ఈస్ట్ యూరోప్ బ్లాక్ ఉండేది. అంటే ఏది సరైంది ప్రజల్ని పాలించడానికి? క్యాపిటలిస్టిక్ వ్యవస్థ, కమ్యూనిస్ట్ వ్యవస్థ అన్న పరిస్థితుల్లో ఒకవైపు కమ్యూనిజం కూలిపోయింది. కమ్యూనిజం కూలిపోయి మరి ఏది ప్రపంచానికి మంచిది అనుకుంటే ఆర్థిక సంస్కరణలు పెట్టారు. ఆర్థిక సంస్కరణల మూలంగా ఎస్సీజెడ్లు వచ్చినాయి, ఉద్యోగాలని చెప్పారు. ఏ మూలకెళ్ళినా వ్యక్తులు బాగుపడుతున్నారు కానీ కుటుంబాలు బాగుపడట్లేదు. ఇవన్నీ చూసి మాకు అనిపించింది, నేను ఒకటే ఆలోచించాను, మేము పెట్టుబడుల్ని గౌరవిస్తాం, పారిశ్రామికవేత్తల్ని అర్థం చేసుకుంటాం, మీకు అండగా నిలబడతాం. పారిశ్రామికవేత్తలను కూడా మేము అడిగేది ఒకటే, మానవీయ కోణం ఉన్న, మేము జనసేన పార్టీ కోరుకుంటుంది మానవీయ కోణం ఉన్న పెట్టుబడిదారీ వ్యవస్థను కోరుకుంటున్నాం. ఎందుకంటున్నానంటే ఈ మాట, నిజంగా కన్నీళ్ళు వస్తాయి, కష్టాలు వస్తాయి. వంశధార ప్రాజెక్టు కడతా ఉంటే, వంశధార నిర్వాసితులు వెళ్తా ఉంటే, పాపం ఒక రైతులు నా దగ్గరకు వచ్చి పంచరత్నాలంటారు ఆ గ్రామాలని. అంటే బయటికి వస్తే ఎండ నీడ పడదు, పచ్చడి గ్రామాలు. ఆ పంచరత్నాలని ఈ వంశధార ప్రాజెక్టు అని చెప్పి త్యాగాలు చేయమని చెప్పి పంపిస్తే నిజంగా ప్రభుత్వాలు ఏం చేసిన, ఎందుకు మనం అనుకున్న ప్రజా ఉద్యమాలు ఎందుకు పుడతాయి? ఎందుకు నక్సలైట్లు పుడతారు? ఎందుకు దోపిడీ వ్యవస్థలో ఇంత బలమైన ప్రజా ఉద్యమాలు ఎందుకు వస్తాయి? ఒక్కసారి భారతదేశ ప్రభుత్వం, ప్రధానమంత్రి గారు కూడా ఆలోచించాలి ఈ మాట, ముఖ్యమంత్రి గారు కూడా ఆలోచించాలి. ఎందుకంటే నేను ప్రధానమంత్రి గారు చెప్పాను అహ్మదాబాద్ లో, గాంధీనగర్ లో, మీరు ప్రజాస్వామ్య వ్యవస్థలో పెట్టుబడిదారీ వ్యవస్థకి మానవీయ కోణం లేకపోతే నక్సలిజం పెరుగుద్ది, ప్రజా పోరాటాలు వస్తాయి. అలా ప్రధానమంత్రి గారు నేనే స్వయంగా చెప్పాను గాంధీనగర్ లో. ఆయన కోరుకుంది కూడా ఒకటే, మానవీయ కోణం ఉన్న క్యాపిటలిజాన్ని తీసుకురండి. ఎస్సీజెడ్ అని చెప్పి ఉద్యోగాలు లేవు, పెట్టుబడులు లేవు, 3,000 ఎకరాల పైన పంటలు ఇవ్వరు, 3 పంటలు పండే భూములవి. నేను ఒకటే అడుగుతాను, భూమి మీద మనం 3 పంటలు పండే భూమి కావచ్చు, 1 పంట పండే భూమి కావచ్చు, 2 పంటలు పండే భూమి కావచ్చు, ఎకరానికి మామూలుగా సాగు చేస్తే
ఎంత ఆదాయం వస్తుంది, ఎంతమంది ఉపాధి పథకం, ఎంతమంది ఉపాధి పొందుతారు, ఎంత ఆదాయం వస్తుంది ఒక లెక్కేసండి. అలాగే ఒక ఎకరాన్ని ఒక ఎస్సీజెడ్గా మారిస్తే ఎన్ని ఉద్యోగాలు వస్తాయి, ఎంతమంది బాగుపడతారు, ఎంత ఆదాయం పెరుగుద్ది కంపేర్ చేసి ఏది ఎక్కువైతే దాన్ని చేయండి, ఉద్యోగాలు ఇవ్వండి. కానీ మీరు ఎస్సీజెడ్లు భూములు తీసుకుంటారు, ఉద్యోగాలు ఇవ్వరు, పెట్టుబడులు రావు. కానీ ప్రైవేట్ పెట్టుబడులు వ్యక్తుల చేతిలోకి వెళ్ళిపోతే మరి అలాంటి పోరాటం చేసే రైతుల మీద మీరు అట్రాసిటీ కేసులు కానీ గుండా కేసులు కానీ జైల్లో పెడితే ప్రజా ఉద్యమాలు పుట్టవా మీకు? నక్సలైట్ ఉద్యమానికి బలపడవా మీకు? మీకు బుద్ధి ఉందా? మీకు పెద్ద వ్యవస్థలో ఉన్నారు, పెద్ద స్థాయిలో ఉన్నారు, మీకు అర్థం కావా ఇవి? అరే కార్ల్ మార్క్స్ వచ్చి చెప్పాలా ఇక్కడ అన్యాయం జరుగుతుందని చెప్పి? ఎప్పుడు కార్ల్ మార్క్స్ చెప్పాలా భారతదేశంలో అన్యాయం జరుగుతుందని? ఇంగిత జ్ఞానం లేదా మనకి? అరే రైతుకి అన్యాయం జరుగుతుంటే కార్ల్ మార్క్స్ వచ్చి చెప్పాలి, మావో వచ్చి చెప్పాలా? మనకు తెలియదా? మరి రాజకీయ వ్యవస్థకి మరి ప్రజా పోరాటాలు ఎందుకు రావు? ప్రజా ఉద్యమాలు ఎందుకు రావు? ముఖ్యమంత్రి గారికి స్వయంగా నేను చెప్పాను, గోదావరి జిల్లాలో ఎప్పుడు కూడా ప్రజా ఉద్యమాలని సమస్యల్ని సాధ్యమైనంత మేరకు సామరస్యపూర్వకంగా పరిష్కరించుకుంటారు. రాజకీయ పరంగా కడుపు మండిన యువత మొన్న మధ్యన ఒక టీడీపీ ఎమ్మెల్యేని టీడీపీలోకి వెళ్ళిన వైసీపీ ఎమ్మెల్యేని కూడా చంపింది. ఆ ఘటనలో ఒక మహిళా కమాండర్ గోదావరి జిల్లా నుంచి వచ్చిన ఆడపడుచు, ఒక ఆడపడుచుకి ఎందుకు వెళ్ళాలి ఉద్యమాల్లోకి? ఎంత ఆవేదన ఉండాలి? ప్రభుత్వానికి పట్టవా? కేంద్ర ప్రభుత్వానికి పట్టవా? నక్సలైట్ ఉద్యమాన్ని మీరు వేరే కోణంలో చూడాల్సిన అవసరం ఉంది. అది శాంతి భద్రతల సమస్య కాదది. నిజంగా మీరు పోలవరం వెళ్తే, పోలవరం నిర్వాసితులను కలిస్తే మన కన్నీళ్లే వస్తాయి. కాకినాడ ఎస్సీజెడ్ నిర్వాసితులను కలిస్తే కన్నీళ్లే వస్తాయి. ఎందుకంటే అడిగేవాడు ఎవడు లేడు. నాకు చెప్తున్నారు, అన్న నువ్వు ఒక పార్టీ ప్రెసిడెంట్వి, నీ దగ్గర చెప్పుకోగలుగుతున్నావు, ఒక తెలుగుదేశం పార్టీ వార్డు మెంబర్ ఏంటన్నా మా మాట మమ్మల్ని అర్థం చేసుకోడన్నా అని. మరి ఇలాంటి వాళ్ళు ఎక్కడికి వెళ్తారు? ప్రజా పోరాటాలకు వెళ్లకుండా వేరే వైపుకి వెళ్తారా? అందుకని ముఖ్యమంత్రి గారికి కూడా చెప్తా ఉన్నాం, హింసల్లో మీకు నక్సలైట్ సమస్య పరిష్కారం అవ్వదు. దయచేసి కేంద్ర ప్రభుత్వం కానీ మీరు చాలా సామరస్యపూర్వకంగా అర్థం చేసుకోండి దీన్ని. అంతేగాని దీన్ని ఆయుధాలతో అణిచివేయలేం. అందుకని దీనిని ఈ సమస్యల్ని, పోలవరం సమస్యల్ని కానీ నిర్వాసితుల సమస్యల్ని కానీ ముఖ్యమంత్రి గారు కూడా చెప్తా ఉన్నాం, పోలవరం నిర్వాసితుల్ని మీరు పెద్ద మనసుతో చూడకపోతే మీరు బస్సులేసి కృష్ణా జిల్లా నుంచి బస్సులు పంపిస్తా ఉన్నారు పోలవరం డ్యామ్ ఎలా కడుతున్నామని. ఒక 10 కిలోమీటర్లు 20 కిలోమీటర్ల లోపలికి వెళ్తే పోలవరం నిర్వాసితులు వాళ్ళ బాధలు ఎలా చెప్తారు మనకి బస్సులో వచ్చే వాళ్ళకి? అవి చేయరు మీరు. ముఖ్యమంత్రి గారికి కూడా చెప్తున్నాం, లోకేష్ గారికి కూడా చెప్తున్నాం, లోకేష్ గారు మీరు వయసు కంటే చిన్న ఒక అన్నగా చెప్తా ఉన్నాను, పోలవరం నిర్వాసితులు కలవండి, స్వయాన కష్టాలు తెలుసుకోండి. ముఖ్యమంత్రి అవ్వాలంటే వారసత్వంగా ముఖ్యమంత్రి అవ్వలేరు. ప్రజల కష్టాలను తెలుసుకున్నవాడే ముఖ్యమంత్రి అవ్వగలడు, కానీ వారసత్వంగా ఎవరు ముఖ్యమంత్రి అవ్వలేడు, గుర్తుపెట్టుకోండి. మన రాష్ట్రం విడిపోయినప్పుడు నా తెలంగాణ మిత్రులు చెప్తా ఉండేవాళ్ళు, రాష్ట్రం విడిపోతున్నప్పుడు మీకేం గోదావరి జిల్లాలు ఉన్నాయి, గోదావరి నదులు ఉన్నాయి అంటే పర్యావరణాన్ని ప్రేమించేవాడిని నేను, ప్రకృతిని ఆదరించేవాడిని. అలాంటి మన గోదావరిలో పశ్చిమ గోదావరి అంటే ఆక్వా కల్చర్ వల్ల వేల కోట్ల డబ్బులు వస్తున్నాయేమో, కానీ ప్రకృతి సంపద నాశనం అయిపోయింది. నీళ్లు లేవు, తాగడానికి వాటర్ బాటిల్స్ కొనుక్కోవాల్సి వస్తుంది. ఎలా ఉందంటే పర్యావరణ విధ్వంసం. ఇంకో 10 సంవత్సరాల తర్వాత భూమి ఉండకూడదన్నట్టుగా దోచేస్తా ఉన్నారు ఒక్కొక్కళ్ళు. ఈ పద్ధతి ప్రతి రాజకీయ పార్టీ, భారతదేశంలో ప్రతి రాజకీయ పార్టీ దీన్ని ఒకసారి మీరు పరిశీలన చేసుకోవాలి. అందుకే ప్రకృతిని, పర్యావరణాన్ని పరిరక్షించుకునే బలమైన సంస్కరణతో కూడిన పాలసీలు రావాలి. దాని విధంగా జనసేన పార్టీ అడుగులు వేస్తా ఉంది. అలాగే పోలవరం సంబంధించి
పోలవరం సంబంధించి తెలంగాణ రాష్ట్రం విడిపోవడానికి మా భాషని, మా యాసని, మా సంస్కృతిని మీరు గౌరవించలేదని ఈ రోజున గిరిజనులు కూడా బాధపడుతుంది. ఉత్తరాంధ్రలో మొత్తం అన్నిటి ఉన్న వాళ్ళు కూడా మా గిరిజన వ్యవహారాలని కానీ, మా గిరిజన సంస్కృతిని, మా భాషని, మా యాసని మీరు ఛిద్రం చేసేస్తున్నారు ప్రాజెక్టుల వల్ల. మరి ఒక తెలంగాణ విడిపోయినప్పుడు భాషా సంస్కృతులు, యాసల వల్ల మరి గిరిజనులు కోపం వస్తే అది ఇంకొక బలమైన సమస్య అవుద్ది. అది ఎప్పుడు ఒక యుద్ధ క్షేత్రం అయి ఉంటుంది. అందుకని ముఖ్యమంత్రి గారు కానీ, చీఫ్ సెక్రటరీ వీళ్ళందరూ కూడా మీరు వ్యవస్థను చట్టం చేసుకొని కొంచెం పెద్ద మనసుతోటి, కొంచెం పెద్ద తరహాగా ఆలోచించి వారు ఆలోచించండి. వారికి గిరిజనులకు అండగా నిలబడమని మిమ్మల్ని దయచేసి వేడుకుంటున్నాం. ముఖ్యమంత్రి గారి పథకాలన్నీ ఎక్కడికి వెళ్ళినా ముఖ్యమంత్రి గారి పథకాలు, చంద్రన్న బీమా పథకం, షాదీ ముబారక్, చంద్రన్న పెళ్లి కానుక, చంద్రన్న షాదీ ముబారక్ అంటా ఉంటే డ్వాక్రా మహిళలకి రుణాలు, ఎక్కడికి వెళ్ళినా నాకు చెప్తాను. అడిగాను, అందరూ అడుగుతూ ఉంటే నా దగ్గరికి వస్తాను, ఏంటమ్మా బాగానే ఇస్తున్నారంట కదా అని అంటే, ఎక్కడ ఇస్తున్నారన్నా మాకు చెప్పి కానీ 6 నెలలు అయింది, ఇప్పుడు పెళ్లి అయిపోయి 6 నెలలు కానీ షాదీ ముబారక్ లేదు, పెళ్లి కానుక లేదు. అదే డ్వాక్రా రుణాలు అంటే రుణాలు రావు. వాళ్ళు ఒకటే చెప్పారు, తల్లికి అన్నం పెట్టినవాడు పిల్ల తల్లికి చీర పెడతాడా అని. అలా ముఖ్యమంత్రి గారి పథకాలన్నీ రుణమాఫీయే చేయని వాళ్ళు ఈ పథకాలను ఎలా చేస్తారు? అవి కూడా అన్ని సగం సగం ఉడికి పడకుండా సరిగ్గా ఉండవు. అందుకని ముఖ్యమంత్రి గారు మళ్ళీ రావాలంటే ఇంకోసారి ఏం జరుగుద్ది? తల్లికి అన్నం పెట్టిన వాడు మళ్ళీ పిల్లతల్లికి చీర పెడతాడు అన్నట్టుగా మళ్ళీ పథకాలు ఏం ముందుకు. అందుకని జనసేన పార్టీ ఆధ్వర్యంలో బలమైన ప్రభుత్వాన్ని 2019లో స్థాపితం, చాలా బలమైన ప్రభుత్వాన్ని. అలాగే ముఖ్యమంత్రి గారికి కూడా మీరు రెవెన్యూ యంత్రాంగాన్ని, పోలీస్ యంత్రాంగాన్ని మీ చెప్పు చేతుల్లో పెట్టుకొని చాలా ఇబ్బంది పెడతా ఉన్నారు ప్రజల్ని. నేను పైడిపాక గ్రామం వెళ్ళాను, పోలవరం ప్రాజెక్టు నుంచి పైడిపాక గ్రామంకి వెళ్తే అక్కడ ఒక ఆడపడుచు వరలక్ష్మి అని, నాగు అని వాళ్ళు తెల్లి మాట్లాడుతూ ఉంటే గ్రామాలు చూపిస్తే ఎంత దారుణంగా ఉంది అంటే, ఒక ప్రభుత్వ పాఠశాలను కూడా మా ఆస్తిని చెప్పేసి డబ్బులు తీసేసుకున్నారు అక్కడ వాళ్ళు. అన్న అన్యాయం జరిగితే మాకు న్యాయం ఇవ్వట్లేదన్నా. మరి ఎట్లా వెళ్తారు వీళ్ళు? మరి ముఖ్యమంత్రి గారికి పట్ల ముఖ్యమంత్రి గారు మన వీధిలో లైట్లు వెలుగుతున్నాయా లేదా సచివాలయం నుంచి వస్తున్నారంట. అరే గ్రామ సభ చేసుకోవాల్సిన పనిని ముఖ్యమంత్రి గారు మీకెందుకంటే అక్కడ గ్రామాల్లో లైట్లు వెలుగుతున్నాయా లేదా గ్రామ సర్పంచ్కి పోదామండి, అభిప్రాయం చేసుకునేవ్వండి, మీ పని మీరు చేయండి. అబ్బాయిలుగా వాళ్ళు చేయరు. పైడిపాకలో లైట్లు వెలుగుతున్నాయా లేదా, రాజమండ్రి వంటల్లో బాగున్నాయా లేదా, ఇవెందుకు మీకు ఇవన్నీ? మీ పెద్ద పాలసీలు ఆలోచించండి. స్పెషల్ కేటగిరీ స్టేటస్ మీద ప్రధానమంత్రితో పోటీ చేయండి, ఆల్ పార్టీ మీటింగ్లు పెట్టండి. ఇవన్నీ మేము అవి చేయని పెద్ద పనులు. అంతేగాని కూర్చోబెట్టి మొత్తం మైక్రో మేనేజ్మెంట్ చేస్తారంటే ఎట్లా? మీరు చేయాల్సిన బ్రాడ్ లెవెల్ పాలసీస్ చేయాలి, బ్రాడ్ మేనేజ్మెంట్ చేయాలి. మైక్రో వ్యవస్థను నడపడానికి ఉన్నారు, యంత్రాంగం ఉంది. ఆ యంత్రాంగాన్ని నిర్వీర్యం చేసి మనకెళ్ళి లక్ష్మీపురంలో గ్రామాల్లో మనకి లైట్ వెలుగుతున్నాయా లేదా, రోడ్లు అసలు మీకు ఎందుకండి అవన్నీ? మీరు మైక్రో పరిశీలన, మీరు మైక్రో పరిపాలన మానేసి మెట్ల లెవెల్లో మీరు ఆలోచించండి. అలాగే కౌలు రైతులు కూడా జి శ్రీనివాస్ అనే వ్యక్తి మీ కౌలు రైతుల సంఘానికి సంబంధించి నాకు చాలా కూలంకషంగా చెప్పారు. కౌలు రైతులు కూడా నేను ఒకటే చెప్తా ఉన్నాను, మీకు అండగా ఉంటాం. మీరు కౌలు రైతులకు సంబంధించి చాలా బలమైన చట్టం ఒకటి తీసుకొస్తా ఉన్నాం. అది భూ యజమానులకు ఇబ్బంది లేకుండా, ఎందుకంటే రుణమాఫీ జరిగినా కానీ మీకు వచ్చేలాగా. సమస్య ఏమవుతుంది? కౌలు రైతు భూమి ఉన్నవాడు రైతు కాదు, రైతు ఉన్నవాడు యజమాని కాదు. అందుకని కౌలు రైతులు చాలా పెద్ద సమస్య. అందుకని కౌలు రైతులకు మేము అందరూ ఉంటాం, మేము మద్దతు తెలియజేస్తా ఉన్నాం. అలాగే ముస్లిం మైనారిటీలకు సంబంధించి నాకు ముస్లిం మైనారిటీలు అనే పదం వాడటం నాకు ఇష్టం ఉండదు. ఎందుకంటే మనకి పాకిస్తాన్ ఎక్కువ మంది ముస్లింలు ఉన్నారు. మీరు భారతదేశం అంతర్భాగం ముస్లింలు. మిమ్మల్ని ఎవరు భారతీయులు కానడానికి ఏ ఒక్కడికి హక్కు లేదు. అది భారతీయ జనతా పార్టీ కావచ్చు, హిందూ వాహిని కావచ్చు, బజరంగ్ దళ్ కావచ్చు. మేము మీకు అండగా ఉన్నాం.
మిమ్మల్ని ఎవరు కూడా నాకు అల్లా అయినా జీసస్ అయినా ఆంజనేయ స్వామి అయినా నాకు ఒకటి, అందరూ సర్వం ఒకటే పరమాత్మ అనుకున్నది. నేను రాజమండ్రి నుంచి ముఖ్యంగా సచ్చార్ కమిటీ నివేదికల దగ్గర అవగాహన అర్థం చేసుకున్నవాడిని. సచ్చార్ కమిటీ రిపోర్ట్ ని సవ్యంగా మీకు ముందుకు తీసుకెళ్తాం. हमारा मुस्लिम भाइयों के लिए मैं ये वादा करता हूं, आपके हक के लिए, आपके परिवार के लिए, आपके भविष्य के लिए मैं जिंदगी देने के लिए तैयार हूं। मैं आपके साथ हूं, मैं आपके साथ लड़ने के तैयार है। मैं इसलिए मैं मुस्लिम भाई लोगों के लिए मैं विनती करता हूं, जनसेना आपके साथ है। నేను కోరుకుంటుంది కూడా ముఖ్యంగా దివ్యాంగులు 20 లక్షల మంది ప్రజలు ఉన్నారు. అలాంటి దివ్యాంగులకి 5,000 నుంచి 10,000 రూపాయలు మీకు పెన్షన్ వచ్చేలాగా పథకాలు తీసుకొస్తా ఉన్నాం. అలాగే రైతులకు కానీ, అలాగే ముఖ్యంగా తూర్పుగోదావరి జిల్లాకు వచ్చి నేను కోరుకుంటుంది కూడా కుల నిర్మూలన అంటే జరుగుతలేదో మహానుభావుడు అంబేద్కర్ చెప్పినట్టుగా తెలియదు, కానీ నేను కోరుకుంటుంది కులాల తాలూకు ఐక్యత ఉండాలి. నేను కోరుకుంటుంది కులాల తాలూకు ఐక్యతని. నేను అనౌన్స్ చేసిన కూడా మొట్టమొదటి సీటు ముమ్మడివరం నియోజకవర్గానికి మన పితాని బాలకృష్ణ గారికి మొదటి సీట్ను అనౌన్స్ చేశాను. ఎందుకంటే నేను చేతల్లో చూపిస్తాను, కానీ నేను మాట్లాడే మనిషిని కాదు. చేతల్లో చూపిస్తాను. ఎందుకంటే పితాని బాలకృష్ణ గారికి ఎందుకు సీట్ ఇచ్చామనంటే, పాపం కష్టపడ్డ వ్యక్తి, నిరాధారానికి గురైన వ్యక్తి. అలాంటి వ్యక్తికి మేము అండగా ఉంటాం. జనసేన పార్టీ మేము కులాల్ని హద్దులు చెరిపేసే వాళ్ళం, అన్ని కులాలకు అండగా నిలబడే వాళ్ళం అని చెప్పి మనస్ఫూర్తిగా మీకు మొదటి సీటు మన తూర్పుగోదావరి జిల్లా ముమ్మడివరం నుంచి పితాని బాలకృష్ణ గారికి మీ మద్దతు తెలిపినందుకు మీ అందరికీ మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అలాగే కాపు రిజర్వేషన్ సంబంధించి కూడా ముఖ్యమంత్రి గారికి కూడా నిజంగా మీకు తెలుసు, నేను ఒక కులాన్ని కానీ, ఒక మతానికి కానీ, ఒక ప్రాంతానికి చెందిన వ్యక్తిని కాదు. నాలో ఉన్నది మానవత్వం. అంటే నేనేమంటానంటే, నేను పుట్టిన కులాన్ని గౌరవిస్తాను, నేను పుట్టిన కులాలను గౌరవిస్తాను. ఒకటి ఎక్కువ కాదు, ఒకటి తక్కువ కాదు. అలాగే నేను పుట్టిన కులంలో, నేను పుట్టిన కాపు కులంలో అంటే చాలా మంది చెప్తున్నారు మీరు కాపుల్ని సరి దూరం పెడుతున్నారని. నేను ఎప్పుడన్నా ఎవరిని దూరం పెట్టను. ఎందుకు దూరం పెడతాను? ఎవరిని దూరం పెట్టినట్లా అలా అని చెప్పి నెత్తి మీద కూడా ఎక్కించుకోను. ఎందుకంటే నేను భారత రాజ్యాంగాన్ని నమ్మినవాడిని, ప్రజలందరూ సమానంగా నమ్మినవాడిని. కానీ కాపు కులంలో మొన్న సుప్రీంకోర్టు బీసీకి సంబంధించిన కమిషన్తో మాట్లాడుతున్న నేషనల్ లెవెల్ బీసీ కమిషన్ తోటి కాపులు సహజంగా బీసీ కులానికి చెందిన వ్యక్తులు బ్రిటిష్ టైంలో. అందుకనే మనకి ముఖ్యంగా గోదావరి జిల్లాలో కొద్దిపాటి ఉన్నాము, కానీ
నా తోటల్లో చాలా మంది కాపు కులం కూలీలు పనిచేసేవాళ్ళు. వాళ్ళు ఎస్సీ వర్గాలతోటి బీసీ వర్గాలతోటి సమానంగా పనిచేసేవాళ్ళు. నా బంధువుల్లోనే అంటే నాకు మా నాయన ఎక్కడ ఉత్తరాంధ్ర నుంచి వస్తే మా తాత నుంచి వచ్చారు. నా తల్లి నెల్లూరు జిల్లా బలిజికులకు చెందిన వ్యక్తి. అంటే ఇవన్నీ ఎందుకు మాట్లాడుతున్నాను, నా గురించి మీకు తెలియాలని చెప్పి. నేను దొంగచాటుగా చెప్పడం కంటే వాళ్ళకి వెళ్ళి చెప్పడం కంటే నేను మీకు డైరెక్ట్గా చెప్తే బెటర్, నేను అర్థమవుతుంది కదా. నేను మీకు ఎందుకు చెప్తున్నానంటే ఇది నేనేదో ఒక ఎన్నికలు ఎత్తుగడలాగా మాట్లాడట్లేదు, అర్థం చేసుకొని మాట్లాడుతున్నాను సమస్య. ఒక ముస్లింల గురించి ఎలా వెనుకబాటుతానో గురించి సత్యార కమిటీ గురించి ఎలా మాట్లాడతానో అంతే అబ్జెక్టివ్గా కాపు రిజర్వేషన్ గురించి కూడా మాట్లాడగలను. ఎందుకు మాట్లాడగలంటే నేను చెప్పింది కూడా కాపు రిజర్వేషన్కి సంబంధించి చాలా బాధ్యతగా చేయాల్సిన అవసరం ఉంది. బీసీ కులాలకి ఇబ్బంది లేకుండా వాళ్ళకి రిజర్వేషన్ ఎంతో అవసరమైతే కొంత పెంచి, ముఖ్యంగా కాపు రిజర్వేషన్ని మనకి మొన్న చెప్పినట్టుగా కాపు రిజర్వేషన్ని 9th షెడ్యూల్ ప్రకారం దాన్ని ముందుకు తీసుకెళ్దాం. అలాగే ముఖ్యంగా కాపుల్లో వెనుకబాటుతనం ఉంటే కాపులకి ఖచ్చితంగా నిలబడతాం. ఇంకో కులాలకు అన్యాయం జరగకుండా, ఇంకో కులాలకి ఇబ్బంది లేకుండా కాపులు ఖచ్చితంగా అండగా నిలబడతాం. ఇది ఇబ్బంది ఏముంటుందంటే నాకు నిజంగా విసుగుంది. నేను ఏ కులంలో పుట్టాలో నాకు ఎలా తెలుసు, ఏ భాష మాట్లాడాలో నాకు ఎలా తెలుసు. నేను పుట్టిన అనుమతి తీసుకున్నా నేను కాపు కులంలో పుట్టాలని, నేను పుట్టే ముందు నాకు ఎవరైనా అనుమతి తీసుకున్నారా అని తెలుగు మాట్లాడాలని. నేను మాదిగ కులంలో పుట్టిండొచ్చు, మాలల కులంలో పుట్టిండొచ్చు, ఏ కులంలో పుట్టిన ఆందించాను, ఒక శక్తి బలిసిన కులంలో పుట్టిండేవాడేమో. ఎప్పుడైనా పవన్ కళ్యాణ్ లాగే ఉండే ఏ కులంలో పుట్టినా. కానీ కాపు కులంలో పుట్టి పవన్ కళ్యాణ్ లాగే ఉంటారు, వేరేలాగా ఎందుకు ఉంటారు. అందుకని కాపుల్లో, ఎందుకంటే నా బంధువులను చాలా మందిని చూశాను. చిన్న మనకి ఇన్ఫార్మల్ సెక్టర్లో ఉంటారు, అసంఘటిత కార్మికులు ఎక్కువ నా బంధువులు. ఏదో మేమంటే కొంచెం ముందుకెళ్ళాం, కానీ చెప్పేది నా తాత పోస్ట్ అని. మా అమ్మ బంధువులు అందరూ చిన్నపాటి టిఫిన్లు చేసుకునేవాళ్ళు, సోడా బండిలు పెట్టుకునేవాళ్ళు, బస్ స్టాండ్లో సోడా బండ్లు అమ్మేవాళ్ళు. వీళ్ళు నా బంధువులు. మాకేమీ వేల కోట్ల బంధువులు లేరు. నా బంధువులందరూ చాలా సామాన్యులు. ఒకసారి మా నాన్న అడిగారు, అమ్మ రిజర్వేషన్ ఎవరు అడిగారు, మా ఫ్రెండ్ గాజులపల్లి బీసీ కదా అమ్మది, రిజర్వేషన్ పెట్టుకుని మీ అబ్బాయికి పెట్టచ్చు కదా, సీట్లు వస్తాయంటే మా నాన్న ఉన్నారు, అరే నేను ఎదిగాను నాకు అవసరం లేదు, నా కొడుకు ఎందుకు. ఆ క్రీమీ లేయర్ థాట్ మా నాన్నకుండి అసలు ఎప్పుడు అలాంటి తప్పుడు పనులు చేయగలను, తప్పుడు రిజర్వేషన్ మా కొడుకు మంచిది కాదని చెప్పి, ధర్మం కాదని మమ్మల్ని వదిలేశారు. అందుకే నేను రిజర్వేషన్లు అవసరం లేని చోట, ముందుకెళ్ళిపోయిన చోట అది వెళ్ళిపోయి వ్యవస్థ రావాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటా ఉన్నాను. అలాగే ఒకటే ఒక రాష్ట్ర ప్రభుత్వానికి కానీ ముఖ్యమంత్రి గారు కానీ ఒకటే చెప్పాను, మీరు తెలుగు జాతి ఆత్మగౌరవాన్ని దెబ్బతీయకండి, యువతను తక్కువ చేయకండి. 3 కవితలతో ముగిస్తాను సభ. నాకు మిమ్మల్ని చూసినప్పుడల్లా, మీ ఆవేదన చూసినప్పుడల్లా, యువతకి ఏ సంపద విడిచిపెట్టాం? యుద్ధము, రక్తము, కన్నీరు తప్ప, గాయాలు, బాధలు, వేదనలు తప్ప, కలలు 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 తప్ప, పిరికితనం, మోసం తప్ప. ఎందుకు రాస్తుంటారు ఈ పద్యం? మీకు 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని ఇవ్వకుండా, మీకు నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పి నిరుద్యోగ భృతి కల్పించకుండా, ఇవన్నీ తప్పుడు పనులు చేస్తే ఇలాగే వస్తాయి. రాష్ట్రం విడిపోతే లక్షల ఉద్యోగాలు వస్తాయని చెప్పి అందరూ ఇలా చేసుకుంటూ వెళ్ళిపోయి యువతను మోసం చేస్తే, యువత తిరగబడితే ఏ మాట అంటారో తెలుసా? కలలు కను కలలు కను కలలు కను, నీ వర్తమానాన్ని ద్వేషించే వరకు కలలు కను, కలలు కను కలలు కను కలలు కను, నీ కళని తొక్కుతూ నడుస్తున్న కాళ్ళని ఖండించే వరకు కలలు కను కలలు కను కలలు కను కలలు కను.
సరికొత్త మార్పు రాబోతుంది, సరికొత్త వ్యవస్థ రాబోతుంది, సరికొత్త ప్రభుత్వం రాబోతుంది, సరికొత్త నాయకులు రాబోతున్నారు, సరికొత్త పాలసీలు రాబోతున్నాయి, పర్యావరణం అద్భుతంగా ఉండే పాలసీలు రాబోతున్నాయి, మన జలాలు రక్షించుకునే పాలసీలు రాబోతున్నాయి. ఒకటే, వృద్ధ సంవత్సరం వెళ్ళిపోయింది, వృద్ధోత్సవం వెళ్ళిపోయింది, పసి సంవత్సరం నేడు పల్లవించింది. పండుటాకుల తరం పవన ధాటికిపోయి కొత్త చివురులు వేసి కోకిలమ్మలు కూసి నూతనంగా ఇలకు చేతనం వచ్చింది. జీవకాంతులను శిశిర శిథిలాంగాల హిమ సమాధుల మీద సుమ సమూహం చల్లి నవవసంతోదయం మాట్లాడింది. జనసేన పార్టీ ఒక దార్శనికుడైన గుంటూరు శేషేంద్ర శర్మ కళల్ని మార్చడాన్ని, మతాన్ని, మానవత్వాన్ని కలిపిచే అర్థం చేసుకున్న, స్ఫూర్తిని తీసుకున్న వ్యక్తి నాకు గుంటూరు శేషేంద్ర శర్మ, నేను అభిమానించే వ్యక్తి. ఆయన స్ఫూర్తిని తీసుకుని జనసేన పార్టీని పెట్టాను. అలాంటి వ్యక్తి స్ఫూర్తిని ముందుకు తీసుకెళ్తూ మీ అందరికీ అండగా ఉంటానని తెలియజేసుకుంటూ, మీ ఇంట్లో ఒకడిగా, మీలో ఒకడిగా అన్ని కులాలని, అన్ని మతాలని, అన్ని ప్రాంతాలని సమానంగా చూసుకునే ఒక బలమైన జనసేన పార్టీ ప్రభుత్వాన్ని స్థాపిస్తానని మీకు మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ, మనస్ఫూర్తిగా స్థాపిస్తానని, నిండుగా నిలబడతానని తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను. నేను రిపీట్ కూడా చేశాను అన్నదమ్ములందరికీ, మీరు బైక్స్ లో దయచేసి ఇందాక మీ అందరూ సీఎం అని అవసరం ఏదో ఒకసారి అరవని చెప్తా, ఒకసారి అరవని చెప్తా. సీఎం అన్నారు, నేను ఎప్పుడు అడగరు కదా, మీరు అడగని చెప్తా. కదా సీఎం కావాలంటే అంత తేలి అనుకుంటున్నారు. అరిపులు నడిస్తే సీఎం కావాలి. ఏం మాట్లాడతారా మీరేం చేయాలంటే ఓట్లు రిజిస్టర్ చేయించుకోండి. 2009లో మనకి ఏం చేశారో తెలుసు, రాజశేఖర రెడ్డి గారు మన ఓట్లన్నీ తీసేశారు. మళ్ళీ ఇప్పుడు 2019కి ముఖ్యమంత్రి గారు ఏం చేస్తారు, మళ్ళీ పాత పద్ధతి, ఒక్కొక్క జిల్లా 2 లక్షల ఓట్లు చొప్పున, 1,00,000 ఓట్లు చొప్పున ప్రతి నియోజకవర్గంలో 1,00,000 ఓట్లు తీసేశారు. దాదాపు 21 లక్షల ఓట్లు తీసేశారు జనసేనవి. దాంట్లో ఎక్కువ 19,85,000 చిల్లర ఓట్లు జనసేన ఓట్లవి. అందుకని మీరు ఓట్లు రిజిస్టర్ చేయించుకోండి, రిజిస్టర్ చేయించుకోండి. 18 ఏళ్ళు దాటిన వ్యక్తులు, యువకులు ఒకసారి రిజిస్టర్ చేయించుకోండి. జనవరి తారీఖుకి 18 ఏళ్ళు నిండే వాళ్ళు కూడా ఇప్పుడే చేయించుకోవచ్చు. అక్టోబర్ 31 తాగే అవకాశం ఉంది. ఎందుకంటే మార్పు కావాలంటే నేను సినిమా వదిలి నేను వస్తున్నాను, 100 కోట్లు వదిలిస్తున్నాను, 100 కోట్లు. నేను మిమ్మల్ని అడిగేది కొంచెం ప్రేమతోటి, కొంచెం ఓపిక చేసుకుని ఈ సేవా సెంటర్స్కి వెళ్ళండి, ఓట్లు రిజిస్టర్ చేయించుకోండి, ఆలోచనలు తీసుకెళ్ళండి ఓటు కోసం. ఎందుకంటే ఇది నేను ఒక్కరిని చేసే యుద్ధం కాదు, మనందరం కలిపి చేయాల్సిన మార్పు కోసం యుద్ధం. ఇది ఒకటే ఒక పదంతో ముగిస్తాను. ఇది ఢిల్లీ కోసం, ప్రధానమంత్రి గారి కోసం, తెలుగు జాతి ఆత్మగౌరవాన్ని కాపాడాలని ముఖ్యమంత్రి గారి కోసం. తెలుగు జాతి ఎలాంటిదంటే సముద్రం ఒకటి కాళ్ళ దగ్గర కూర్చొని మరగదు, గొంతు చుట్టం ఎరగదు, పర్వతం ఎవరికి వంగి సలాం చెయ్యదు. నేనింత పెళ్లికి వచ్చాయి కావచ్చు, కానీ గొంతెత్తితే రాజమండ్రి నుంచి ఢిల్లీ దాకా దిక్కులు పిక్కటయ్యేలా, హిమాలయాలు దద్దరిల్లేలా,
కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా భూభాగం కదిలేలా దారిలో మార్పులు పట్టుకొస్తామని తెలుసుకుంటాం. అన్నదమ్ములందరికీ, ఆడపడుచులందరికీ, అక్క చెల్లెలందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకున్నాను. జై హింద్. తెలుగు దేశభక్తి చెప్తాం ఢిల్లీ నాయకులకి, ప్రధానమంత్రి గారికి చెప్తాం, ఉత్తర భారత నాయకులకి చెప్తాం దక్షిణ భారతం దేశభక్తి ఎలా ఉంటుందో. భారత మాతని ముద్దు బిడ్డలను ఇక్కడి నుంచి చూపెట్టాం. ఒకే ఒక అరుపు, ఒకే ఒక నినాదం, భారత్ మాతా కీ జై హింద్.